నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నేను చేయని తప్పుకి శిక్షణ అనుభవిస్తున్నాను అని అంటున్నాడు. నా భార్య నన్ను ద్వేషిస్తోంది అని అంటున్నాడు. నేను ఆమెకి ఎంత ప్రేమను పంచినా నన్ను మాత్రం దూరం పెడుతోంది అని అంటున్నాడు. నాకెలాగైనా న్యాయం చేయండి అని ఇది కథ కాదు జీవితం వేదికని ఆశ్రయించారు. 21 అండి, సెకండ్ లాక్డౌన్ అప్పుడు మే 23కి మ్యారేజ్ అండి. సో తనది సెకండ్ మ్యారేజ్. చాలా సెకండ్ మ్యారేజ్ అవ్వండి, మీరు పెళ్లి చేసుకున్నారు. అవునండి. ఓకే. సో రిలేటివ్ అయితే దగ్గర వెళ్ళాను. మా బావ చెప్పినాడు, మన ఇంట్లో ఆడపిల్ల అయితే మనం ఇబ్బంది పడతాం కదా అని. అట్లా ఒక 1 మంత్ అట్లా జరిగిందన్నమాట. సో ఈవినింగ్ వచ్చాక ఆ విధంగా చేయించాక ఏమైందంటే తెల్లారి తను నేను ఇంట్లో ఉండను, నాకు ఇలా అవుతుంది అని చెప్పేసి మా ఇంటికి పోతానని చెప్పేసి ఏడుస్తూ ఉండే. మరి ఆరోగ్యం బాగోకపోతే దెయ్యం పట్టిందో లేకపోతే చేతపడలో ఇట్లా మీకు ఎందుకు అనిపించింది? ఎడ్యుకేటెడ్ కదా మీరు. ఇంట్లో చూస్తే నాకు అంతా ఏమో అవుతుంది, అంత కనిపించినట్టు ఏమైనా అవుతుంది, కనిపిస్తున్న దెయ్యాలు కనిపించినట్టు అవుతుంది, ఏడుస్తూ ఉండడం చేయడం. మీకు ఏ లేట్ మ్యారేజ్లు మళ్ళీ ఇందులో మీకు చేతపడలు చేసి మీ జీవితాలను నాశనం చేసేయాలని ఎవరు అనుకుంటారు? నువ్వు వస్తావని చెప్పేసి అనుకోలేదు, నువ్వు రావని చెప్పేసి అనుకున్నాను. పాపైనా బాబాయినా నేనే ఇక్కడ ఒంటరిగా ఉండేసి నేనే సాదుకుందాం అని అనుకుంటున్నాను అంటుంది అన్నమాట. ప్రెగ్నెన్సీ మీ వల్లేనా? తనప్పుడు ఏం డిమాండ్ చేసిందని అంటే 3rd మంత్ 4th మంత్ అప్పుడు నాకు ఎవ్రీ మంత్ 5,000 పంపించు అని చెప్పేసి అనింది అన్నమాట. అసలు మీ దగ్గర కాపురానికి ఎందుకు రాలేదు సార్? మీరు ఇంట్లో మంచోళ్ళు కాదు, ఆ ఇంట్లో ఎవరైతే ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లోనే ఎవరైనా పిల్లలు పుట్టి పెరిగినారా అని చెప్పేసి ఈ విధంగా మెంటల్గా నన్ను తిడుతుందన్నమాట. ఫిబ్రవరి మనకు జరిగింది ఏంటంటే మేడం, నేను ఎప్పుడు కూడా వీడియో కాల్స్ చేసినా కానీ తను వీడియో కాల్స్ అబ్బాయిని చూపించకపోవడము. తను ఏం చేస్తుందంటే నేను జనరల్గా ఆమె ఓపెన్ హాల్లో ఉండి మాట్లాడినప్పుడు మాత్రమే వీడియో కాల్ చూపిస్తారు. ఎప్పుడైతే ఈవినింగ్ టైంలో పిల్లగాడు ఆడుకుంటప్పుడు భోజనం చేసినప్పుడు చూపించమంటే మాత్రము మొత్తం సోఫాల పైన ఈ మాత్రమే కనిపించేటట్టు పెడుతుంది అన్నమాట. అలాగే మేము అందరం ఇంట్లోనే ఉన్నాము, ఫోన్ అక్కడ ఆల్లో ఉంది. నేను బ్యాక్ సైడ్కి వెళ్ళి యువతలకు వచ్చేసరికి ఒక రొమాంటిక్ ఉన్నప్పుడు వచ్చిన సౌండ్లు ఉన్నాయి, మా ఆవిడ సౌండ్లు అవి. ఇంట్లో ఎవరైనా ఉన్నారా సార్ అంటే అందరూ ఉన్నారండి, డే టైం ఇన్ని మాట్లాడుతున్నారు. వీటిలో చేయకుండా నాకు మట్టి అంటకుండా వీడిని ఏమైనా చేస్తాం. పోయేటప్పుడు అయితే దిగిపోతాడు, మెట్లు దిగిపోతాడు కదా, అక్కడ మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను చెప్పి పెడతాను అంటే మా బామ్మది అంటున్నాడు అనమాట. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు, చంపేద్దామని క్లియర్గా చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం విజయ్ కుమార్ గారు ఇక్కడ సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకున్నాం. విజయ్ కుమార్ గారు రండి. నమస్తే సార్, చెప్పండి ఇక్కడి వరకు రావడానికి రీజన్ ఏంటి? మేడం నాకు అంటే ఫ్యామిలీ ఇష్యూ వల్ల రావడం జరిగింది. ఓకే. నేను మీ ప్రోగ్రామ్స్ చూస్తున్నాను. సో వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఒకటి గుంటూరుది ఉండే, ఒక ట్యూషన్ తీసిన అబ్బాయి తోటి తను అది చూసి నేను అప్పుడు అట్లాంటి సేమ్ మీ ప్రాబ్లమా? అబ్బా, సో అలాంటి సిచ్యువేషన్, కాకపోతే అది కొంచెం అటు ఇటు ఇంట్లోనేది. అంటే నేను దాదాపు ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి నేను కొన్నిసార్లు అంటే లాస్ట్ దసరానే కంపల్సరీ వద్దామని కాల్ చేస్తాను. చెప్పండి. 21 అండి, సెకండ్ లాక్డౌన్ అప్పుడు మే 23కి మ్యారేజ్ అండి. ఓకే. సో మ్యారేజ్కి ముందంటే నాకు ముందుగానే కొన్ని సొసైటీగా ఉండే భావాలు ఉన్నాయి. సో ఆ విధంగా నేను ఏమైనా పేద అమ్మాయిని ఇట్లా చేసుకుందాం అన్నట్టుగా ఉండి ఉన్నాను. ఓకే. మా బావ, మేన బావ ఉన్నాడు, వాళ్ళ రిలేటివ్, ఆయన కూడా బావ అవుతాడు. సో తను సంబంధం చూసారన్నమాట. సో సరే చేసేసుకుందాం అని చెప్పేసి ఆ విధంగా ఒప్పేసుకున్నాను. సో తనది సెకండ్ మ్యారేజ్. సో తను వాళ్ళకి చెప్పింది ఏంటంటే తను ఇది మెడికల్ ప్రాబ్లం ఉంటేనే, సో ఆయన 1 మంత్లోనే చనిపోయాడు. ఈమె 1 వీక్ కూడా పోలేదు, తను ఐడెంటిఫై చేసింది మెడికల్ రిపోర్ట్స్ అని చెప్పేసి నాకు చెప్పున్నారన్నమాట.
సో అలా సెకండ్ మ్యారేజ్ అవ్వండి మీరు పెళ్లి చేసుకున్నారు. అవునండి. ఓకే. సో ఇక రిలేటివ్ అయితే దగ్గర వెళ్ళాను, మా బావ చెప్పినాడు మన ఇంట్లో ఆడపిల్ల అయితే మనం ఇబ్బంది పడతాం కదా అని. అట్లా ఒక 1 month అట్లా జరిగిందన్నమాట. సో అట్లా చేసేసుకున్నాము. సో అది చేసేసుకున్నాం. మ్యారేజ్ అయినాక ఇంటికి వచ్చాము, మా ఫ్యామిలీ పిన్ వాళ్ళందరూ కూడా కలిసి ఉంటామండి. అట్లా వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉండి మా దగ్గరకు వచ్చారు, ఒకే ఇంటి దగ్గర ఉంటాం. అక్కడ నుంచి వెళ్ళి అక్కడ 10 days వచ్చినాక మాకు ఎవరు పాలు వాళ్ళు చనిపోతే ఆ 10 days అక్కడే ఉండాల్సి వచ్చింది, మా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అమ్మాయి కూడా పోయే కార్యక్రమాలు ఏం లేకుండా. మీరేం వర్క్ చేస్తారు సార్? నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ల్యాబ్ టెక్నీషియన్. ఆవిడేం చేస్తారు? నేను అప్పటి వరకు ఏం చేయలేదు, స్కూల్లో ప్రైవేట్గా చెప్పాను అని చెప్పారు. టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను అని చెప్పారు. తను పీజీ అయిపోయింది, నాది బీటెక్. మీరు బీటెక్? సార్ బీటెక్ కంప్లీట్, ఎంటెక్ డిస్కంటిన్యూ. సో వర్క్లోనే ఉన్నాను. సో గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసేసి ఆ విధంగా ఆగిపోయి అదే. ఇప్పుడు ఎంత ఉంటుందండి మీ ఏజ్ ఎంత? యాజ్ పర్ సర్టిఫికేట్ అయితే నాది 43 అవుతుంది సార్. ఆవిడదంతా 40 ఉంటుంది. ఎందుకు ఇంత లేట్గా అయింది మీకు మ్యారేజ్? గవర్నమెంట్ జాబ్స్ కోసము వెయిట్ చేశాను సార్, అంటే అన్ని సప్లై చేస్తాను. 39 yearsకి అయిందా మీకు పెళ్ళి? అంతే. ఆవిడకి 32కి అయింది. ఆవిడకి ఎందుకు అవ్వలేదు ఇప్పటి వరకు? తను అంటే గవర్నమెంట్ మ్యారేజ్ ఉంది, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం, వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్డ్ అయినారు. సో ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం వల్ల చేసి. సో కేవలం మీరు ఓకే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ మనకు తెలియదు కాబట్టి మాట్లాడుకోవటం, కానీ మీరు మాత్రం కేవలం గవర్నమెంట్ జాబ్ గురించి వెయిట్ చేస్తూ 39 yearsకి చేసుకున్నారు. ఎస్ సార్. బా. ఆవిడకి ఫస్ట్ మ్యారేజ్ ఎప్పుడు అయింది సార్? ఆమెది 19 మీ మ్యారేజ్ కి ముందు 1989 ఉంటుంది మేడం. 18, 19 అని చెప్పినారు. అంత ప్రాపర్గా నేను ఏది 2019, 2018లో చూసుకొని అడగలేదు ఎప్పుడు కూడా. 3-4 years ముందే జరిగింది ఆవిడ. అవును. సో సరే, ల్యాబ్ టెక్నీషియన్ కింద చేస్తున్నారు, బీటెక్ చేశారు, ఎంటెక్ డిస్కంటిన్యూడ్. ఎస్ సార్. సరే, తర్వాత ఏమైందండి? ఇక తను ఇక ఇంట్లోకి వచ్చినాక 10 days తర్వాత మేము వెళ్ళేటప్పుడు మాకు కలువమన్నా కానీ కొద్దిగా నాకు అంటే డిప్రెస్డ్ అయ్యాను అన్నట్టుగా, నాకు హెల్త్ బాగాలేదు అన్నట్టుగానే ఉండింది అన్నమాట. ఆ తర్వాతకి ఆ 1 week తర్వాత మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాము. మేము ఇక్కడికి వచ్చాము, మళ్ళీ మా ఇంటికి వచ్చేసాము. ఇది ఆ కార్యక్రమాలన్నీ జరిగిపోయినాయండి. జరిగిన తను ఎందుకంటే ఇంట్లో పిన్ని వాళ్ళు ఇట్లా ఉన్నా కానీ ఎప్పుడు కూడా మీ ఇద్దరు కలవాలంటే కూడా కలిసే సిచ్యువేషన్లో, ఒకవేళ కలవాలనుకున్నా తను అయిష్టంగానే ఉండేది. వద్దని చెప్పడం అలాంటివి అని చెప్పేస్తూ ఉంటుండేది అన్నమాట. సరే అని చెప్పేసి ఓకే బట్టి ఉండేది. ఆ విధంగా ఏమైందంటే 1 month అయిపోయింది. సో నెక్స్ట్ జూలైలో వచ్చేసినాక తనకి ఏదో ఫుడ్ పాయిజన్ ఉంటుంది. ఫుడ్ పాయిజన్ వల్ల నేను తనకి ఇబ్బంది అని చెప్పేసి అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. అంటే ఆ రోజు నైట్ అంతా కూడా తను నిద్రపోలేదు, లూజ్ మోషన్స్, వాటర్ కక్కుకోవడం అంతా కూడా చేస్తూ ఉండి, తర్వాత అంతా కూడా నేనే క్లీన్ చేశాను. ఎర్లీ మార్నింగ్ అంతా నేనే క్లీన్ చేశాను, అంతా కూడా ఇంట్లోనే చేసేసుకుంటే. వామిటింగ్సా మోషన్స్ కూడా మొత్తం ఆ నైట్ అంతా కూడా నిద్రపోకుండా నేనే చేశాను. సో తెల్లారి ఏమైందంటే వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తానంటే వద్దు అంటది. సరే టాబ్లెట్ ఇట్లా వేసుకున్నా అంటే నేను వేసుకున్నా అంటది. నేను ఎంబటే ఉంటున్నాను, ఎప్పుడు వేసుకున్నా అంటే బేస్ వేసుకున్నాను అంది. సరేలే అని చెప్పేసి ఊరుకున్నాము. తర్వాత మార్నింగ్ వాళ్ళకి కాల్ చేసి రమ్మని చెప్పాను. నేను అన్నీ క్లీన్ చేసేసేలోపు వాళ్ళు 8 గంటల వరకు వచ్చినారు, 8-9 గంటల వరకు వచ్చినారు. అప్పటికి వాళ్ళకి చెప్పేస్తే పక్కపుంటే విలేజ్ దేశాయిపేట అని చెప్పేసి అక్కడికి వెళ్ళేసి ఇంజక్షన్ చేయించుకొని వచ్చేసాము. ఇంకా ప్రాబ్లం లేదు. సరే కొద్దిగా వీక్గా ఉంది అని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ చేసాము. ఆ రోజు వాళ్ళు అడ్మిట్ చేసేసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ డే రోజు వాళ్ళు డిశ్చార్జ్ చేశారు, ఇంటికి వెళ్ళి వచ్చామన్నమాట. సో ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఏమైందంటే మేడం, మాకు రిలేటివ్ అంటే కొద్దిగా ఏదన్నా గాలి చొక్కడం అలాంటిది ఉంటుంది కదా, అలాంటిది ఏమైనా జరిగి ఉండొచ్చు, మంచి చేపిద్దామని చెప్పేసానంటే సరే అని చెప్పేసి ఆ విధంగా కూడా చేయించాను. సో ఈవినింగ్ వచ్చాక ఆ విధంగా చేయించాక ఏమైందంటే తెల్లారి తను నేను ఇంట్లో ఉండను, నాకు ఇలా అవుతుంది అని చెప్పేసి మా ఇంటికి పోతానని చెప్పేసి ఏడుస్తూ ఉండే. ఎందుకు అంత మంచిగానే ఉంది కదంటే లేదులే అని చెప్పేసి వాళ్ళ తమ్మునికి ఫోన్ చేయించుకున్నది. ఈవినింగ్ వెళ్ళిపోయింది. పెళ్ళైన 10th day అదే సార్ 1 month తర్వాత, 1 month నుంచి జూన్ ఎండింగ్ అట్లా ఇది జరిగింది. సో జూలై 1st ఇంటికి వచ్చేసాము. ఈ ప్రాబ్లం జరిగింది, తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇక జూలై 2 నుంచి అక్కడే ఉన్నాము. ఆ వ్యక్తిని అక్కడికి తీసుకెళ్ళాను, అది ఎవరైతే బాగు చేయిస్తారో తను సరే ఇంట్లో కూడా ఉండాలని చెప్పేసి వాళ్ళకి తనకు కలిపి చేశారు. సార్ ఆరోగ్యం బాగోకపోతే దెయ్యం పట్టిందో లేకపోతే చేతపడలో ఇట్లా మీకు ఎందుకు అనిపించింది? ఎడ్యుకేటెడ్ కదా మీరు, అంటే మీ ఏరియాలో అలా ఉంటుందా లేకపోతే మీకు అలా? ఏరియాలో అలా ఉంటుంది మేడం, కాకపోతే మా దగ్గర వాళ్ళు ఏం చేశారంటే ఈ సిచ్యువేషన్ ఇక్కడ ఉన్న పరిస్థితి అట్లా ఉంటుందని చెప్పేసానంటే ఆ విధంగా ఉండేసి నేనే అది కూడా ట్రీట్మెంట్ చేయించారు ఎందుకన్నా బెటర్ అని. ఇట్లా మెడికల్ తీసుకెళ్ళాను కదా, ఇలా కూడా చేద్దామని చెప్పేసి అంటే తగ్గిందా? తగ్గడం అంటే తను ఇంటికి వెళ్ళిపోయింది. నాకు ఇట్లా అనిపిస్తుంది అంటే ఇంట్లో చూస్తే నాకు అంతా ఏమో అవుతుంది, అంత కనిపించినట్టు అవుతుంది, ఏడుస్తూ ఉండడం చేయడం. వాళ్ళ అమ్మ ఉదయం రావగానే ఆమె రావడం ఇది నేను ఇట్లా పోవడానికి కూడా రీజన్ ఏంటంటే మేడం, వాళ్ళ అమ్మ రావడంతో ఏమంటుందంటే వచ్చేటప్పుడు ఎవరినో అంటే దేవుని అడిగే వాళ్ళు ఉంటే అలా కనుక్కొని వచ్చాను, ఇలా జరిగింది, ఎవరో చేసినారు అన్నట్టుగా చెప్పింది అన్నమాట. మీకు లేట్ మ్యారేజ్లు మళ్ళీ ఇందులో మీకు చేతపడులు చేసి మీ జీవితాలను నాశనం చేసేయాలని
ఎవరు ఎవరికి అనుకుంటారు ఉంటారని చెప్పేసి తను చెప్పింది ఏంటంటే మీ శత్రువులు అలాంటిది ఏం లేదు సార్. కదా. మేడం మేము ఎప్పుడు ఇక్కడే ఉంటాను, నేను ఎప్పుడు ఇంటికి వెళ్తాను అది. ఓకే. సో అది వెళ్ళేసి కంప్లీట్ చేసాం మేడం. సో ఆ ఇంటికి పోయినాక 10 రోజులు అక్కడే ఉండింది. ఆ 10 రోజులు కూడా చేసేసాము. ఏదైనా కార్యక్రమాలు ఉంటే చేసేసాయి. తనకి ఏదన్నా చేసేటప్పుడు దేవునికి సంబంధించినవి ఉంటాయి కాబట్టి తనకు డేట్ గిట్లా అలా వచ్చినప్పుడు మాత్రం దూరం ఉండండి ఆ విధంగా చెప్పినారన్నమాట. ఓకే. అవి పెట్టకూడదు దగ్గర అని. ఆ విధంగా చేసేది అది కంప్లీట్. మళ్ళీ ఎన్ని రోజులకి వచ్చింది కాపురానికి? మళ్ళీ 18th రోజు మేడం, 2nd అక్కడికి వెళ్ళాము. జూలై 20th నా బర్త్డే. 18th రోజు నైట్ వచ్చాము. 19th రోజు ఎర్లీ మార్నింగ్ నేను వెళ్ళి వచ్చాను, ఇక్కడికి జాబ్కి వచ్చేసాను. సో ఆమె 19th ఈవినింగ్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినాక కూడా సిచ్యువేషన్ అలాగే ఉండింది మేడం. ఏమాత్రం దగ్గర రాకపోవడము, కోఆపరేట్ చేయకపోవడము, అట్లా ఇబ్బంది చేస్తాను. అసలు అప్పటిదాకా మీ మధ్య ఫిజికల్ రిలేషనే లేదు, ఉంది మేడం, కానీ ఫోర్సబుల్గా తను ఏది ఇంట్రెస్ట్ చూపించలేదు. ఉంటలేదు. సో చాలా ఇబ్బంది పెట్టడము, లేచిపోవడము అలాంటివి ఇట్లా చేస్తూ ఉండేది అన్నమాట. సో ఆ విధంగా చేసింది. తర్వాత ఏమైందంటే మేడం, జూలై ఇంటికి వచ్చాక 23rd అంటే ఆగస్ట్ 23rd వరకు ఇక్కడే ఉన్నాం. ఈ విధంగానే అవుతూ ఉండేది. సో నేను ఈ దీంట్లో తీసుకున్నదంటే మా కొలీగ్స్ తోటి, మా కొలీగ్ వల్ల బ్రదర్ది ఎంగేజ్మెంట్. ఒకసారి అప్పుడు లిక్కర్ తీసుకొని వెళ్ళాను మేడం. తర్వాతకి ఆయన మ్యారేజ్, మళ్ళీ ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి అప్పుడు వెళ్ళి తీసుకున్నాను. ఆ తర్వాత ఏమైందంటే ఇంకా 2 సార్లు తప్ప ఇంకేం తీసుకోలేదు. సో నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు నేను అన్కాన్షియస్గా ఉన్నాను, బాగా తాగేసి వచ్చాను, నన్ను ఇబ్బంది పెట్టామన్నట్టు తెల్లారి మాట్లాడింది. అంటే నేను చెప్పాను అన్నమాట, నేను మరి అన్కాన్షియస్గా ఉన్నాను కదా. సాయంత్రం వచ్చాక అడిగాను, మరి నేను ఇబ్బంది ఎక్కడ పెట్టినాను అంటే, నీకు అన్నం నేనే తినిపించాను, నీకు గుర్తులేదు అని చెప్పేసి అనింది. మరి అన్నం తినిపించినప్పుడు ఇదంతా వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది అని ఇక్కడ మా రూమ్లో హైదరాబాద్లో జరిగినప్పుడు. సో అట్లా జరిగినప్పుడు నేను నిన్ను ఇబ్బంది పెట్టేది ఛాన్స్ అయితే లేదు కదా, నేను అన్నం తినలేక నువ్వు తినిపిస్తే తిని పడుకున్నాను అని చెప్పేసి అని అడిగితే అప్పుడు కామ్గా ఊకుంది. మళ్ళీ తెల్లారి అడుగుతుంది, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావని. సరే ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటే ఊరుకుంటుంది. మళ్ళీ అప్పుడు మ్యారేజ్ వాళ్ళప్పుడు ఒకప్పుడు కొద్దిగా లిక్కర్ తీసేసుకున్నాను. అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే నేను స్కిడ్ అయ్యి నేనే పడి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినాక నేను డ్రెస్కి ఇక్కడ డస్ట్ ఉంటుంది, డస్ట్ చూసింది, అడిగింది, వాటర్ పెట్టేసి నేను స్నానం ఇట్లా చేసేసి పడుకున్నాను, నాకు ఏమొద్దని చెప్పేసి పడుకున్నాను. సో మీరు తాగి దారిలో డ్రైవింగ్ చేస్తూ పడిపోయారు? అవును మేడం. ఎందుకు పడిపోయి అంత తాగడం? మేడం అంటే డ్రైవింగ్ అట్లా పడలేదు, అంటే కాన్షియస్గా వెళ్తున్నాము. మనకి నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర మేడం, ఫ్లైఓవర్ దగ్గర కంకర ఉంది, రోడ్డు గుంతలు ఉంటుంది. ఆ కంకరలో బండి ఎక్కేసి పడిపోయింది అన్నమాట. లేచి నేనే ఇంటికి వెళ్ళాను, తనకు చెప్పాను అన్నమాట, ఇట్లా దెబ్బ తగిలింది నాకు. నేను పోయి చూసేసుకున్నాను, పోయి పడుకున్నాను. మళ్ళీ తెల్లారేసి కాలేజీకి వెళ్ళిపోయాను, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను అన్నమాట. ఇంటికి పోయినాక మళ్ళీ వాదిస్తూ ఉంది సేమ్ అలాగే. వాదిస్తూ ఉంటే నేను వచ్చేసి వెళ్ళాను, నాకు దెబ్బ తగిలింది కదా, కనీసం దెబ్బ తగిలి గురించి మాట్లాడతలేవు అన్నట్టుగా మాట్లాడినాను అన్నమాట. సరే అని చెప్పేసి అది కూడా ఊకున్నాం, ఏం పెద్దగా ఇబ్బంది లేదు, తనని మాత్రం ఎప్పుడు కూడా ఏమి ఇబ్బంది పెట్టింది లేదు. సరే అని చెప్పేసి అక్కడ ఉన్నాము. సో ఇంటికి వచ్చేసి నాకు అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ 23rd సార్ 2021 జూన్ జూలైలోనే మీకు మ్యారేజ్ అయింది, మేలోనో. ఎప్పటిదాకా కలుసున్నారు? మేము ఉన్నది మేడం ఈ 1.5 లో ఎప్పటిదాకా కలుసున్నారు లాస్ట్ సెప్టెంబర్ 5th వరకు మేడం. ఏ సెప్టెంబర్? 21. ఆ 5 months మీరు ఆ 5-6 months కే 3-4 months మీరు చెప్తున్నారు. డే టు డే కాకుండా మేజర్ ఇష్యూస్ చెప్పండి, ముఖ్యమైన అంశాలు చెప్పండి. అంటే ఆ అమ్మాయి డైలీ అంత ఎందుకంటే నేను పాయింట్అవుట్ ఏంటంటే తర్వాత ఇష్యూస్ ఏంటంటే, నేను గొడవ చేశాను ఇంటి దగ్గర, అసలు నిద్రపోనియాలంటే ఇలాంటి నాకు సిచ్యువేషన్లు ఎక్కడ లేవు, నేనున్న చాలా తక్కువ టైంలో చెప్పడం గురించి మీరు ఇవన్నీ ఆ ఇంటెన్షన్ అన్నమాట. సో మేడం ఇక్కడ వరకు అయితే ఎప్పుడైతే ఏం కాలేదు మేడం. సో ఈ విధంగా 1 monthలో ఒకసారి వెళ్ళినప్పుడు ఏమైందనంటే, తనకు 5th రోజు 23rd వెళ్ళేసి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసుకుంది మేడం. ఇది ఆగస్టు 23rd వెళ్ళేసి. సో నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. వారం రోజులకు నేనే తీసుకొచ్చుకున్నాను. మళ్ళీ సెప్టెంబర్ మేము వెళ్ళాక అక్కడ గొడవ చేసింది, మాకు బోనాలు ఉంటుండే, ఆ బోనాల దగ్గర గొడవ చేసింది అన్నమాట. గొడవ చేసేసినాక సరే మా చిన్నమ్మకి ఇట్లా ఉండింది, ఆ చిన్నమ్మ కోసం నన్ను గొడవ పెట్టానని చెప్పేసాను. నేను అక్కడ ఏం అడగలేదు, చిన్నమ్మని మందలించకపోయినంటే నన్నే మందలించలేదు అనేది. సరే అని చెప్పేసి ఊరుకున్నా నేనే. తెల్లారి గొడవ చేసింది, ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళని ఇట్లా పిలిపించేసింది. సరే అని చెప్పి పంపించేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకున్నాను మేడం. ఇక్కడికి వచ్చినాక ఎంబటి మళ్ళీ 8th రోజు మళ్ళీ వాళ్ళమ్మ ఫోన్ చేసి రమ్మని చెప్పాను, పొమ్మంటే పని ఉంది పంపించేసానంటే పంపించేశాను. మళ్ళీ 13th వరకు కూడా నాకు ఎలాంటిది ఫోన్ ఇట్లా లిఫ్ట్ చేయలేదు. 13th రోజు ఫోన్ చేసేసి నేను హాస్పిటల్కి వెళ్ళాను, నేను కన్సీవ్ అయ్యానని చెప్పేసి చెప్పేసింది అన్నమాట. చెప్పేసి అంటే సరే అని చెప్పేసి నేను కంగ్రాట్ చెప్పాను. నెక్స్ట్ వీక్ వెళ్ళాను. నెక్స్ట్ వీక్ వెళ్ళేసినాక తను ఏమంటుందనంటే, నువ్వు వస్తావని చెప్పేసి అనుకోలేదు, నువ్వు రావని చెప్పేసి అనుకున్నాను, పాపైనా బాబాయినా నేనే ఇక్కడ ఒంటరిగా ఉండేసి నేనే చదువుకుందామని అనుకుంటున్నాను అంటుంది అన్నమాట. ప్రెగ్నెన్సీ మీ వల్లేనా? అది కాకనే మేడం ఇప్పుడు సిచ్యువేషన్. సో ఇది ఏంటిది అని చెప్పేసి ఎందుకు అంటున్నావు అట్లా అని చెప్పేసానంటే, వాళ్ళ అమ్మన్న ఏమంటే ఆ పిచ్చిదిగా అట్లనే మాట్లాడుతూనే వదిలే అని చెప్పేసానండి. సో ఈ ఇష్యూ అయిపోయింది మేడం. ఇది అయిపోయాక
నెక్స్ట్ మళ్ళీ జనవరి వరకు, జనవరిలో ఏమైందనంటే తన ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతున్నప్పుడు నేను సెకండ్ మంత్ నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళాను. స్కానింగ్ అప్పుడు కూడా నేను తీసుకెళ్ళాను. ఇవన్నీ కూడా ఖర్చులు ఇట్లా పెట్టినవి కూడా ఉన్నాయి మేడం, గూగుల్ పే ఇట్లా చేసినవి తనకు పెట్టినవి కూడా అన్నీ ఉన్నవి. సో ఆడికి వెళ్ళేసి వచ్చినాక నెక్స్ట్ అప్పటి వరకు కూడా ఆ ప్రెగ్నెన్సీ మీ వల్లే అని మీరు అనుకుంటున్నారు? అలాగే అనుకుంటాను మేడం. ఇక నేను ఎందుకు అనుకుంటాను వేరేది, అప్పటి వరకు ఇంకా నాకేం చేయడం ఆలోచన. అంటే వెళ్ళి నాకు తెలుస్తుంది కదా సార్, 1 మంత్ ఏనండి 45 days అండి అని డాక్టర్ ఏదో ఒకటి చెప్తారు కదా. మేడం అరే 1 month లో ఏంటి అసలు ఆ అమ్మాయి నాతో కలవట్లేదు కదా అని మీకు ఎక్కడ డౌట్ రాలేదా? అలా ఇప్పుడు అనుకోలేదు మేడం. అయితే నమ్మారు మీ వైఫ్? నమ్మేసి నేను అలాగే వెళ్తున్నాను మేడం. అయితే ఆ నిర్మల హాస్పిటల్ నుంచి శివ హాస్పిటల్కి వచ్చిన స్కానింగ్ నేను పోయినప్పుడు అక్కడ పాయింట్అవుట్ చేసింది ఏంటంటే ఏదో టిఫా ఇంజెక్షన్ సంథింగ్ ఏదో ఇస్తారంట మేడం, టెస్ట్ సంథింగ్. అక్కడ మేడం ఏం చెప్పిందంటే మీకు ఎప్పుడో ఇంజెక్షన్ చేయాల్సింది, ఇంత లేట్ ఎందుకు చేశారు అక్కడ మీరు ఇక్కడ క్యాలిక్యులేషన్ తప్పు ఉంది, వీక్స్ క్యాలిక్యులేషన్ తప్పు ఉందని తను కన్ఫర్మ్ చేసింది. సరే అని చెప్పేసి మనకు పట్టించుకోలేదు, వాళ్ళేం తప్పు రాశారేమో వీళ్ళు లేట్గా పోయినారేమో అని అనుకున్నాను. సో అది వచ్చేసాను మేడం. ఆ తర్వాత డెలివరీ అప్పుడు ఉన్నాను, డెలివరీ అయిపోయింది. నెక్స్ట్ బాబు అయినాక తన కూడా సిక్ అయ్యేదంటే వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాము, బాక్సులు పెట్టేసి అలా చేసేస్తే అక్కడ నేను డెలివరీ అయిన దాంట్లో డబ్బులు తన దగ్గరే 30,000 పెట్టాను. మీరు ఖర్చులు పెట్టుకోమంటే తను పెట్టుకోలేదు, నాకు అవసరం లేదు నేనే ఉంచుకుంటాను అంది. ఆ వేరే దాని దగ్గర 5,000 ఏమో అయితే. అసలు ఫస్ట్ డెలివరీ వాళ్ళే పెట్టుకోవాలి కదా సార్, మీరు ఎందుకు 30,000 ఇలా ఇవ్వడం? అంత రిక్వైర్మెంట్ ఏంటి? మీ దగ్గరికి రాలా, మీ దగ్గర కాపురానికి లేదు, ఆ అమ్మాయి ఎక్స్పెన్సెస్ మీరు పెట్టుకోవడం ఏంటి? దాని మీద వాళ్ళు పెద్ద అంత పంచాయతీ పెట్టడం ఏంటి? ఫ్రూట్స్ తీసుకొని ఖర్చులకు అని చెప్పేసి నేను అప్పుడు 5,000 కానీ అలా ఇస్తూ వచ్చేది మేడం. అయితే ఒక 3,000 2,000 అట్లా ఇచ్చాను అనమాట. తను అప్పుడు ఏం డిమాండ్ చేసిందని అంటే 3rd month 4th month అప్పుడు నాకు ఎవ్రీ మంత్ 5,000 పంపించు అని చెప్పేసి అనింది అన్నమాట. అసలు మీ దగ్గర కాపురానికి ఎందుకు రాలేదు సార్? నేను ఆ పాయింట్ కూడా అడిగాను మేడం. అంటే మా ఇంటి ముందు, నా రూమ్ ముందు ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కొద్దిగా లోపలికి క్లోజ్గా ఉంటుంది మేడం, చిన్న గల్లీ ఉంటుంది. ఆ వాటర్ అంతా పడుతుంటే ఇలా పడతా ఉంటది, బాగా చలిగా ఉంటది, అది బాగాలేదు కాబట్టి చలిగా ఉంటది, నేను డెలివరీ అయిపోయేదాకా ఇక్కడే ఉంటాను అన్నారు. అవును మేడం. అలాగే అమ్మా నాన్న పెద్ద మనుషులు ఎవరేమో మాట్లాడలేదా? ఏంటి అబ్బాయికి పెళ్లి చేసింది దగ్గరుండి కాపురం చేస్తావని? ఇప్పుడు మీరు ఫ్రూట్స్ కొనటం కానీ ఏదన్నా కానీ 7th 8th డెలివరీ మంత్కి వెళ్ళడానికి వాళ్ళ పుట్టింటికి వెళ్ళడం వరకు మీరు ఖర్చు పెట్టుకోవాలి, మెడికల్ కానీ ఏదన్నా. వన్స్ డెలివరీకి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఇంటి దగ్గర బాగాలేదు కాబట్టి అమ్మాయి రాలేదు. రూమ్ దగ్గర అదొకటి సిచ్యువేషన్ మేడం. అసలు మెయిన్ దీనికి నా డ్రాబ్యాక్ ఏంటంటే మేడం, నేను అడాప్టెడ్ ఫస్ట్ థింగ్ ఇది. సో అక్కడ ఏమైందనంటే అడాప్టెడ్ ఇన్ ద సెన్స్ ఎట్లా మేడం అంటే మా నాన్న పిన్నమ్మ వాళ్ళు ఏజ్డ్ వాళ్ళు, సో పెద్దగా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు మేడం. వీళ్ళకి మిమ్మల్ని అడిగింది అదే, లేట్ మ్యారేజ్ ఎందుకు అంటే 1 పట్టించుకునే వాళ్ళు లేరు, 2 మీరు ఎడ్యుకేషన్ గవర్నమెంట్ జాబ్ ఆగారు. ఇంకొకటి మేడం, అట్లీస్ట్ అలా అన్నా ఉంటే మంచి సంబంధాలు వస్తాయి అనేది. మీ కేసే కదండి, చాలా మందిని విన్నాము గవర్నమెంట్ జాబ్స్ కోసం లేట్ మ్యారేజ్లు చేసుకుంటూ 35 37 వరకు ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది పెద్ద అంటే వీళ్ళు నాకు అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఏజ్డ్ వాళ్ళు. సో వాళ్ళను చదువుకొని చిన్నపిల్లలాగా చేసుకున్నాం మేడం. 2 ఉండే, వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయినారు, ఆ ముందుకే అయిపోయినారు అనమాట. సో వాళ్ళని చూసుకున్నాను. ఇక్కడ నేను ఒక్కనే ఉంటుండే. సో వీళ్ళ పేరెంట్స్ ఇట్లా వేరే ఊళ్ళో. తెలుసా మీరు దత్తత చేసుకున్నారు? తెలుసు సార్. ఎందుకంటే ఆబ్వియస్లీ మీకు ఎందుకు ఇంత లేట్ అవుతుంది మ్యారేజ్ అని అడిగితే ఆ మాట చెప్పడానికి. సో వీళ్ళు అమ్మ వాళ్ళు వచ్చి అంటే మ్యారేజ్ అయినప్పుడు కూడా మా పేరెంట్స్ వీళ్ళే, ప్రజెంట్ అయితే వీళ్ళే ఉంటారు, చూసుకోవాల్సి ఉందా ప్రజెంట్ ఉన్న వాళ్ళే అని చెప్పేసి చెప్పి చేసుకున్నాం అన్నమాట. సో ఆ విధంగా జరిగింది. డెలివరీ అయినాక మేడం ఇక్కడికి రావడానికని నేను రూమ్స్ చూస్తున్నాను, వేరే షిఫ్ట్ అయిదామని చెప్పేసి. అంత దూరం ట్రావెల్ చేయడం ఎందుకు, మల్కాజ్గిరిలో ఉండేవాడిని నేను, దగ్గరలో రూమ్ చేసుకుందాము, ఇప్పుడు పిల్లలు వాడు పెరుగుతారు కాబట్టి కొద్దిగా విశాలంగా ఉంటే మంచిదని చెప్పేసి ఆ విధంగా చూస్తున్నాను అన్నమాట. నీకు అంత పెద్ద రూమ్ ఒక 6,000 8,000 అట్లా చూస్తుంటేనే, ఎందుకు అంత పెద్దది, ఎందుకు నువ్వు ఒక్కడే కదా చిన్న మందం చేసుకో అని చెప్పేసి అని అంటుండే అనమాట. అరే ఒక్కడే ఏంటెందుకు, ఇప్పుడు నువ్వు వచ్చేస్తుంటే ఎట్లాగో ప్లేస్ ఎక్కువ కావాల్సి ఉంటుంది కదా, ఇప్పటిలాగా చిన్న రూమ్ ఉంటుంటే ఎందుకు అని చెప్పేసి అన్నా. వద్దు నేను వచ్చేది ఉన్నదో లేదో ఎవరికి తెలుసు, నేను ఇప్పుడే ఎందుకు వస్తా అని చెప్పేది అని ఉంటుంది. ఇదంతా డెలివరీ తర్వాత సార్. ఎంత అప్పటికి బాబు వయసు? అంటే 1 month 2 months. సో అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే కనుక డెలివరీ ముందుకి రావడానికి ఇష్టపడలేదు, డెలివరీ తర్వాత కూడా రావడానికి ఇష్టపడలేదు, డెలివరీ ఖర్చు మొత్తం మీరు పెట్టారు. అంటే తన దగ్గర ఉన్నాయి అంతే, ఇంకా అంత ఇచ్చే. కానీ అది సరిపోతుంది కదా, డెలివరీ సిజేరియన్ ఆపరేషన్, సిజేరియన్ కి ఏం సరిపోతుంది? అది బహుశా వాళ్ళ అమ్మగారు పెట్టారు, అందులోకి వెళ్ళి వాళ్ళే పెట్టుకున్నారు అంతే. తన దగ్గర ఉన్న 30,000 నేను పెట్టను అంది. ఇలా రాకుండా ఎంతకాలం మీరు కరెక్ట్ గా బ్రీఫ్ కీ పాయింట్స్ చెప్పాలి మీరు, అప్పుడు మనకి కన్సెన్సస్ బాగుంటది. ఓకే సార్. ఈ పాయింట్ అయిపోయినాక ఏమైందంటే ఇంకా మంత్ గానే వెళ్తున్నారు మీరు. సార్ అయితే 3rd month వచ్చేసరికి నేమ్ ఇట్లా పెట్టాలి కదా సార్. నేను నేమ్ పెట్టేటప్పుడు వాళ్ళు గొడవ పెట్టినారు ఇంట్లో, నార్మల్గా 21 days పెట్టేటప్పుడు. సరే అది పోనీ అన్నప్పుడు 3rd month అప్పుడు
మా కొలీగ్ ఒక ఎల్ఐసి ఏజెంట్ ఉన్నాడు, పిల్లవాళ్ళకి సెక్యూర్గా 5th month లోపు అంటే 6 month లోపు పెట్టేస్తే వాళ్ళు 0 year కింద పడతారు. సో సెక్యూర్ ఉంటుంది, తను ఎడ్యుకేషన్ టైం వరకు చాలా వస్తుంది, నీ కష్టం సరిపోతుంది అన్నట్టుగా చెప్పున్నారన్నమాట. అప్పుడు నేను ఫిబ్రవరి మంత్ నుంచి అడిగేసి లిస్ట్ తయారు చేసేసి పంపిస్తూ ఉన్నాను అనమాట. ఈ విధంగా చేద్దాము, ఈ నేమ్ పెడదామని చెప్పేసానంటే 2-3 సార్లు ఎందుకు లేని మెల్లే చూద్దాం అన్నట్టుగా మాట్లాడింది. మళ్ళీ 3rd month నియర్ బై వచ్చేస్తూ ఉంటే ఇంకా 3rd month వస్తుంది, దగ్గరకు వస్తుంది, ఇంకెప్పుడు పెడదామని చెప్పేసి అంటే ఊకే ప్రతిదానికి ఫోన్ చేసేసి పేరు పెట్టి ఎంబడి పడతాను. మీరు ఎన్నిసార్లు వెళ్ళారు బాబుని చూడటానికి లేదంటే మీ భార్యని చూడటానికి? నేను ఎవ్రీ వీక్ వెళ్తాను సార్. ఎవ్రీ వీక్ వెళ్తాను. ఓకే, మీ విజిట్స్ బానే ఉన్నాయి కానీ ఆవిడ మాత్రం పేరు లేదు సార్. పేరుకి ఎవరు అడిగే వాళ్ళు కూడా లేరు కదా. పేరుకి ఎందుకు ఎవరు పోస్ట్పోన్ చేస్తున్నారు? ఎందుకు వాళ్ళు నేను పోయినప్పుడల్లా వద్దంటున్నారు, ఇది పేరు పెడతాం అన్నప్పుడు కూడా తను డైరెక్ట్ అనేస్తుంది, అప్పుడు అనేసింది అనమాట. ఊకే నువ్వు నాకు ఫోన్ చేస్తున్నారా, మీకు తెలియకుండా పెట్టేశారా పేరు? తెలియకుండా పెట్టేసి అంటే ఇది కూడా చూశాను మేడం. తర్వాత రికార్డులు వస్తే మున్సిపల్ రికార్డులో మాత్రం లేకుండే, అంటే లాస్ట్ 1 year వరకు చూశాను, ఇంకా తర్వాత నేను చూడలేదు, పట్టించుకోలేదు. అంటే ఈ టైం అంతా కూడా అండి బాబు బుజ్జి కన్నా అనే పిలుస్తున్నారు, పేరు లేదు అడిగి. ఇంకా తెలియదు సార్ అది. నేను ఆల్మోస్ట్ మీరు ఎన్ని మంత్స్ వెళ్ళారు? 23rd ఫిబ్రవరి వరకు వెళ్ళాను మేడం. అప్పటికి బాబు ఏజ్ ఎంత? మంత్స్ ఎన్ని మంత్స్? అప్పుడు 2nd month 3rd month 1 year అయిపోయింది మేడం. అప్పటికి ఏప్రిల్ 1 year పేరు పెట్టరు, అన్నప్రాసన చేయరు, ఏమీ చేయరు మేడం. ఈ కార్యక్రమాలు రీజన్ ఏంటి? ఆ ఫస్ట్ 3rd month అప్పుడు నేనైతే ఎప్పుడైతే అడిగినానో నాకు నువ్వు పేరు పెట్టాల్సిన అవసరం లేదు, నేను ఎప్పుడన్నా 6 నెలలకా 3 నెలలకా 6 ఏళ్ళకా పెట్టుకుంటా, అవసరం లేదని ఫోన్ కట్ చేసింది మేడం. కట్ చేస్తే నేను మళ్ళీ చేశాను, మళ్ళీ చేసేస్తే అంతే చెప్పినాను కదా ఇంకెన్నిసార్లు చేస్తాను అని మళ్ళీ కట్ చేసింది. మళ్ళీ చేశాను, నేను అదే చెప్పినా, నువ్వు ఎవరితో 1 year అయిపోయింది కదా సార్. 1 year బర్త్డే చేశారా అందరిని పిలుచుకొని? మీ ఇంటికి మీ వారసుడే 3rd month అప్పుడు ఈ సిచ్యువేషన్ జరిగింది మేడం. నువ్వు ఎవరిని తీసుకొచ్చుకుంటావు అని చెప్పేసి అంటే సంబంధం లేదంటున్నావు కదా, చెప్పేవరికైనా పిలిచి చెప్పేసి రాపించేసుకుందాం అని చెప్పేసి అంటే కాగితం తెచ్చుకో రాయించేస్తాను అంది. సో అని నేను చెప్పేసి తర్వాత ఈ సంబంధం ఎవరైతే మాట్లాడినాడో ఆయనను నా తరపున ఒక ఆయన తీసుకుపోయి మాట్లాడిపించాను, 2-3 తీసుకుపోయి మాట్లాడిపించాను అనమాట. సరే ఏదో అట్లా కోపం మీద మాట్లాడుతుంది అంటది కానీ బాబు తీసుకెళ్ళమని చెప్పేసి అని అన్నారు. పెద్ద మనుషులు పంచాయతీ పెడితే ఇంట్లోనే చెప్పేమని అన్నారు. అయితే నేను 6 months వరకు చూశాను. మళ్ళీ 6 months 6వ రోజు అన్నప్రాసనం ఇట్లా చేయాలి కదా, అప్పటికి మేము భీమన భవనాలు తీసుకునేది, మళ్ళీ పండుగ వచ్చేసింది. సరే నువ్వు ఇట్లా తీసుకొని వచ్చేసాయి, మనం చేసేసుకుందాము, సండే రోజు మాట్లాడతాను, టెంపుల్లోనైనా ఇంట్లోనైనా అన్నప్రాసన చేసేసుకుందామని చెప్పాను మేడం. అని చెప్పేసినాగానే ఆమె ఫోన్లో మళ్ళీ నాకు రివర్స్ మాట్లాడడం, అంటే మీరు ఇంట్లో మంచోళ్ళు కాదు, ఆ ఇంట్లో ఎవరైతే ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లోనే ఎవరైనా పిల్లలు పుట్టి పెరిగినారా అని చెప్పేసి ఈ విధంగా మెంటల్గా నన్ను తిడుతుందన్నమాట. తింటుంటే అది ఓన్ హౌస్ మేడం. సో అలా ఎట్లా మాట్లాడతావు నువ్వు, అది తప్పు కదా, నేను పెరిగాను కదా అక్కడనే, ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను కదా, బాబు కూడా అలాంటి సెంటిమెంట్ ఏదైనా ఉంటే బయట రెంట్ తీసుకొని ఉండొచ్చు కదా, ఇది రెంట్కి ఇచ్చేసి ఇక్కడికి రమ్మంటున్నా కదా మేడం, హైదరాబాద్ రమ్మంటున్నాను, అట్లా కూడా జరగట్లేదు. సరే అని చెప్పేసి ఆ విధంగా అక్కడికి ఆగిపోయింది. అంటే తను ఇష్టం వచ్చినట్టు ఇచ్చింది అని, అంటే నీకు ఏమైనా ఆస్తిపాస్తులు అంటే అమ్ముకోరా, నువ్వు ఏది దానం చేసుకో, నీ దగ్గరికి రా, నువ్వు ఇచ్చేది చేసేది అన్నట్టుగా అన్ని బూతులన్నీ మాట్లాడింది. ఈ అమ్మ నాన్న వాళ్ళని కూడా అన్ని బూతులన్నీ మాట్లాడేసింది. సరే అని చెప్పేసి అప్పుడు మా కొలీగ్స్ కూడా వాళ్ళు కూడా విన్నారు, ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నావు అని చెప్పేసి. సరే అని చెప్పేసి ఊరుకున్నాను మేడం. అప్పటి వరకు అది అయిపోయింది. ఆ తర్వాత నేను ఎట్లాగ పొమ్మన్నాను కదా అని, సరే తిట్టనైతే తిట్టింది, రేపైతే పంపించేద్దాము అని చెప్పేసి. ఇప్పుడు మా బ్రదర్ ఇన్ లా అవుతాడు, తనకు అంటే కొద్దిగా దగ్గర పంచుతాను అనమాట, తనకు కారు ఇచ్చి మాట్లాడి మా అమ్మ నాన్నని ఇచ్చేసి ఇంటికి పంపించాను. నేను సండే వస్తాను, ఓకే మీరు వెళ్ళేసి ముందైతే తీసుకొని రండి, ముందు రోజు తీసుకొని రండి అని చెప్పేసి పంపించాను అన్నమాట. పంపిస్తే నేను అసలు రానంటే రాను, ఆయన మారడు, ఆయన నన్ను తిట్టిండు అని చెప్పేసి చెప్పిందండి. ఎప్పుడైతే ఫస్ట్ రోజు మేము పెద్ద మనుషుల దగ్గర మాట్లాడామో, నా తరపున వాళ్ళ తరపున వచ్చినప్పుడు, వాళ్ళు వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు చెప్పింది ఒకటి ఉంది. ఇప్పుడు తను కావాలని చెప్తా ఉంది, తను ఏ ముచ్చట చెప్పినా కానీ వాళ్ళ పిన్నమ్మ కానీ లేకపోతే వాళ్ళ అమ్మ కానీ రూమ్లోకి తీసుకుపోవడము, మాట్లాడిపించడం, తర్వాత వచ్చి మా ముందుకు వచ్చి చెప్పడము. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమన్నారంటే ఇదన్నీ వాళ్ళు ఏమేమి చెప్తే ఆమె చెప్తా ఉన్నది, ఆమె ఓన్ డెసిషన్ కాదు, కావాలనే చేస్తూ ఉన్నారు ఇదంతా. సరే వచ్చినప్పుడు చూసుకుందాం లేదు, పొమ్మన్నారు కదా అని అప్పుడు అన్నారు అన్నమాట. ఇప్పుడు కూడా అలాగే తిట్టేసింది, మళ్ళీ అలాగే చెప్పి ఇంటికి పంపించేసింది అన్నమాట. సరే అని చెప్పేసి నేను ఊరుకున్నాను మేడం. 3 నెలల వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసుకున్నారు ఇక వాళ్ళు, ఇంకా చేయలేదు. అది అక్కడ అయిపోయింది మేడం. సో 6 months పేరు అన్నప్రాసన కూడా ఇంకా రాలేదు. ఇంకా తర్వాత 1 year పరిస్థితి ఏంటి? 1 year వరకు అప్పుడు వెళ్ళాను అన్నమాట. డిసెంబర్లో వెళ్ళాను, ఇంకా లాస్ట్ December 11కి వెళ్ళాను మేడం. 11th వెళ్ళాను. ఆ 11th నుంచి ఫిబ్రవరి 16th వరకు నేను ప్రతి వీక్ వెళ్తా ఉన్నాను. ఫస్ట్ రోజు ఫస్ట్ వీక్ నాడు జస్ట్ వెళ్ళాను మేడం. అంటే వాళ్ళు మాకు అవసరం లేదు, ఉన్నంతలో కాస్త మళ్ళీ ఎక్స్క్యూజ్ చేశారు మిమ్మల్ని, నన్ను ఏమనట్లేదు. రిలేషన్ ఉందా మీ ఇద్దరికి? ఏం లేదు మేడం. ఫిబ్రవరి వరకు కూడా లేదు. ఏం లేదు మేడం.
నేనైతే సెకండ్ వీక్ అడిగినప్పుడు నన్ను కూర్చొని పెట్టి అడిగిందంటే నువ్వు అసలు సేమ్ మళ్ళీ ఫస్ట్ సిచ్యువేషనే, నువ్వు రామని అనుకున్నావు కానీ వచ్చేసినావు అని చెప్పేసి మాట్లాడాను. వీళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారంటే ఆ ప్రీవియస్ స్టోరీ మొత్తం తీశారు మేడం. తీసేస్తే అది రికార్డ్ పెట్టున్నాను నేను మాట్లాడుతూ ఉంటే, ఇది కంపల్సరీగా నాకు అవసరం అవుతుందని చెప్పేసి ఆగాను అనమాట. సో నేను సెకండ్ వీక్ నుంచి వెళ్ళి థర్డ్ వీక్ వరకు ముట్టుకోలేదు తనని. రమ్మని చెప్పి దగ్గర రమ్మంటే వద్దు రావద్దు మీ ఇంటికి పోయినాక అంది. సరే అట్లయితే అని చెప్పేసి ఊరుకున్నాం. కానీ 2 months అవుతాం, జనవరి కూడా అయిపోతూ ఉంది. మరి జనవరి అయిపోతుంటే నువ్వు రమ్మంటే వస్తలేవు, నాకు సమయం కావాలంటున్నావు, 4 రోజులు అంటున్నావు, 2 weeks అంటావు, 1 week అంది, 2 weeks అంది, 3 weeks అయిపోయింది, 4 days అంటుంది. మరి ఇంకా వస్తలేదు, ఎందుకు పోదాము మన ఇంటికి మనం పోదాము, ఎందుకు ఇక్కడ ఉండడం అని ఆ విధంగా చేస్తూనే ఉంటాను. సంక్రాంతి రోజు నన్ను బాగా తిట్టినారంటే సంక్రాంతికి బిఫోర్ ముందు బాగా తిట్టేసినాను మేడం. అంటే ఇప్పుడు ఆ ఫస్ట్ రోజు నన్ను వాళ్ళు కూర్చోబెట్టి అంటే నా December 18th రోజు అనుకున్నాను. మీరు 2022 సంక్రాంతి గురించి చెప్తున్నారు. 23rd సంక్రాంతికి వస్తున్నాను, 23rd వస్తున్నాను ఇప్పుడు. ఫైనల్గా మీరు ఎంత సారాంశం చేసేది ఏంటంటే కనుక, మా ఆవిడ నా దగ్గరికి వెళ్ళలేదు అంతే, మీ మాట అంటే గౌరవం లేదు, పేరు పెట్టమంటే పేరు పెట్టట్లేదు, మీకు అక్కడ ఒక అల్లుడి స్థానం లేదు, మొగుడి స్థానం లేదు. కానీ ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి అని ఒకసారి మీ ఆవిడ ఎదురుబొదురు ఇలా కూర్చుని, మీ అత్తగారి ఇంట్లోనే అవునండి కూర్చొని ఒకసారి అడిగారా, అసలు నీ కష్టం ఏంటి, నీ నష్టం ఏంటి, అసలు నేను నచ్చానా లేదా, ఏంటి తలకనొప్పని ఒకసారి అడిగారా, అసలు ఆ అమ్మాయిలో ఉన్న భావం ఏంటి? అయితే ఇది ఒకటి అడిగాను సార్. అంటే వీళ్ళు ముంగట ఇప్పుడైతే ఏదైతే డిసెంబర్లో ఉండిందో, సో ఆ రోజు నేను వెళ్ళి రోజు అడుగుతున్నాను, తనైతే రాను అని చెప్పేసి గట్టిగా చెప్పేస్తుంది. ఉదయం మాత్రము నేను రాను, నీకు మెదడు పని చేస్తా లేదా, తలకాయ లేదా చెప్తా అంటే వింటుంటే నేను చిప్పు దొబ్బిందా అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతుంది. అవి రికార్డ్స్ పెట్టుకున్నారు, అది ఉంది మేడం. అయితే నేను 10th రోజు, February 10th రోజు పడుకున్నాను. నేను పడుకున్నప్పుడు ఏమైందంటే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, బాబుతోనే పడుకున్నాను. ఆ రోజు కూడా అడిగాను, నేను ఎన్నిసార్లు వస్తున్నానో కనీసము పిల్లగాడు మీ అబ్బాయి అని ఇప్పటి వరకు నాకు మీ నాన్న వచ్చిందని చెప్పేసి ఇవ్వడం కానీ, నేను వీడియో కాల్స్ చేయడం కానీ, ఈ డిసెంబర్ నుంచి వెళ్ళి ఫిబ్రవరి మనకు జరిగింది ఏంటంటే మేడం, నేను ఎప్పుడు కూడా వీడియో కాల్స్ చేసినా కానీ తను వీడియో కాల్స్ అబ్బాయిని చూపించకపోవడము. తను ఏం చేస్తుందంటే నేను జనరల్గా ఆమె ఓపెన్ హాల్లో ఉండి మాట్లాడినప్పుడు మాత్రమే వీడియో కాల్ చూపిస్తారు. ఎప్పుడైతే ఈవినింగ్ టైంలో పిల్లగాడు ఆడుకుంటప్పుడు భోజనం చేసినప్పుడు చూపించమంటే మాత్రము మొత్తం సోఫాల పైన ఈ మాత్రమే కనిపించేటట్టు పెడుతుంది అన్నమాట. ఎందుకు మొత్తం ఓపెన్గా పెట్టేసాయి అని చెప్పేసానంటే పెట్టదు. ఒకవేళ పెట్టు అని చెప్పేసి నేను ఫోర్స్ చేసేస్తే ఎమ్మటే దాన్ని రూఫ్ పెట్టడమా లేదంటే క్లోజ్ చేసి పెట్టడమా, పెట్టాక 1-2 minutes అలాగే పెట్టేస్తుంది. మెయిన్గా ఏంటంటే ఆ వీడియో కవరేజ్ లో చుట్టుపక్కల ఏం కనిపించకుండా పెట్టేస్తుంది. ఎక్కడున్నావు కూడా తెలియదు, ఆ బాబు ఎక్కడున్నదో తెలియదు. అయితే మా మమ్మీ పడుకున్నది అంటది, మమ్మీ పడుకున్నది తెలిసిపోతుంది కదా. ఇప్పటి వరకు కూడా బాబు పేరు బాబేనా, ఇంకా ఇప్పటికైనా పేరు పెట్టారా? తెలియదు సార్. ఏమండి బాబు, మీరేమని పిలుస్తారు? మీరు కూడా కొండ బుజ్జి నాన్న అంటారు. నేను అప్పుడు కన్నయ్య అని చెప్పేసి పిలిచేసారు. అప్పుడు అలా కాదు, 23rd January ఫిబ్రవరి వరకు కూడా మీరు పేరు పెట్టలే. ఆ పాయింట్ మీద మీరు అడిగాను మేడం, చెప్పేస్తాను అంటే పెడదాం అని అప్పటికీ సాగదీస్తుంటే మీ వైపు ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు. సార్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు, దాని ఆన్సర్ రాలే. అసలు మీరు ఆవిడతో కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడి ఎందుకు రావు కాపరానికి, ఎందుకు పేరు పెట్టవు, ఎందుకు అన్నప్రసన్న పిలవు, ఏంటి అని అడిగారా? ఇప్పుడు ఇక్కడ మేడం ఈ రోజు అయితే ఏమైతే జరిగిందో ఈ 16th వరకు బిఫోర్ నేను అప్పుడు అడిగినప్పుడు ఎందుకు రావు అని చేస్తుంటే, నేను వస్తాను నా ఇష్టం నిమ్మలాగా ఉన్నప్పుడు వస్తానని చెప్తున్నాను కదా అని చెప్పేసి ఊకే బాధిస్తుంది. రిలేషన్ కి ఎందుకు యాక్సెప్ట్ చేయట్లా? అది ఎందుకు చేయట్లేదా నేను అడిగితే చెప్పేది ఒకే మాట ఏంటంటే ఇంటికి పోయినాక అంటే, ఇంటికి ఎప్పుడు వస్తావు అంటే నేను ఎప్పుడో వస్తాను నా ఇష్టం. సరే పిల్లని తీసుకుని ఏదో మొక్క అనుకుని ఏదో ఊరు తీసుకెళ్ళకపోయారా షికార్ కన్నా? నాకు అసలు పిల్లగాన్ని చేతికి ఇవ్వడం కానీ, కనీసం మీ నాన్న వచ్చి చెప్పడం కానీ ఏ రోజు కూడా నన్ను అడిగింది లేదు, బాబు అని చెప్పి చెప్పింది లేదు. మీరు ప్రయత్నం చేయాల్సింది కదా. ఈ పిల్ల మన ఇంటికి రానంటుంది, వాళ్ళ ఇంట్లో కోఆపరేట్ చేయట్లా, కాబట్టి ఏదైనా ఊరు వెళ్దాము, ఏదో తీర్థయాత్రలకు వెళ్దాం, ఇట్లా ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. తీసుకొని పోదాం అని చెప్పేసాను. నేను పోదా అని చెప్పేసినా కానీ ఎంబటే బాబును కింది తీసుకొని దించకూడదు, మొత్తం కండిషన్స్ వాళ్ళు. అసలు నాకు ఇవ్వడమే చాలా తక్కువ మేడం, వాళ్ళు నాకు చేతికి ఇవ్వడం ఇక్కడ విషయం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే మేడం, నేను ఏ రోజైతే 10th రోజు ఉన్నానో ఆ రోజు మాత్రం వాళ్ళు క్లియర్గా చేస్తున్నది ఏంటంటే, వీడు వాళ్ళ అమ్మ అడుగుతుంది తనని, రావద్దని చెప్తా ఉంటే వీడు ఎందుకు వస్తా ఉన్నాడు, ఎందుకు రమ్మంటున్నాడు అడుగుతున్నారు. సో ఈమంటుంది నేను ఆల్రెడీ రావద్దని చెప్తాను, నేను చెప్తుంటే కూడా వాడు వస్తున్నాడు, నన్నేం చేయమంటావు అని చెప్పేసి ఈమంటుంది. అని చెప్పేసినప్పుడు అప్పుడు February 14th రోజు పోయినప్పుడు కూడా గొడవ జరిగింది మేడం. వీడు ఇవన్నీ రావడం ఇదంతా ఎందుకు మనకి, వీటిలో చేయకుండా నాకు మట్టి అంటకుండా వీడిని ఏమైనా చేస్తాం. పోయేటప్పుడు అయితే దిగిపోతాడు, మెట్లు దిగిపోతాడు కదా, అక్కడ మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను చెప్పి పెడతాను అంటే మా బామ్మర్ది అంటున్నాడు అనమాట. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు, చంపేద్దామని క్లియర్గా చేస్తూ ఉన్నారు. ఇది
ఇది ఫస్ట్ పాయింట్ మేడం. సెకండ్ ఏమనుకున్నా అంటే వీడు వచ్చేసి నేను అడిగింది ఒకటే మాట మేడం, ఏమనకపోయేది ఎప్పుడు వస్తావు అని చెప్పేసి అంటే వస్తాను చెప్తున్నాను కదా నీకు అర్థమవుతలేదా అనేది అని అంటే సరే తీ అని చెప్పేసి నీ ఇష్టం ఎప్పుడు వస్తారా అని చెప్పేసి నేను పడుకొని పొద్దున్న లేసి వెళ్ళిపోయామని. తను ఏమని చెప్తుందని అంటే ఇట్లా అంటా ఉంటే వాళ్ళ అమ్మ అంటుందంట వీడు ఎప్పుడైతే వీడు సపరేట్గా ఒక మాట అడిగేసి మలుచుకొని పండుకుంటా ఉన్నాడు, మళ్ళీ ఒక మాట కూడా అంటలేడు, వాడేమన్నా గట్టిగా మాట్లాడితే మేము వచ్చి ఏమైనా చేద్దాం అనుకుంటున్నాము, వాడేమో సపరేట్గా మాట్లాడుకుంటా లేచి వెళ్ళిపోతా ఉన్నాడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను అంటుందన్నమాట. సో ఏదన్నా జరిగేది ఉంటే పొద్దున చూసుకుందాం, రాత్రి ఏమైనా చేద్దామని వాడు పట్టించుకుంటలేడు, ఏం గట్టిగా ఏం మాట్లాడతలేడు. సో 23 మార్చి ఏప్రిల్ దాకా ఈ పంచాయతీలు అదే ఈ 1 year 1.5 year నుంచి ఏంటి సార్? ఇది అయిపోయినాక మేడం ఫిబ్రవరి నుంచి వెళ్ళి మార్చి ఏప్రిల్ మే వరకు కూడా నేను వాళ్ళ పెద్ద మనుషుల దగ్గర మా బాయ్ ఏదైతే మాట్లాడినాడో ఆయన దగ్గర పోయి మాట్లాడిపించామని అడిగాను. అడిగేస్తే ఫిబ్రవరి మార్చిలో మీ దగ్గర కాదు వాళ్ళు వాళ్ళ పెద్ద చంపేద్దాము ఈయన వదలటం లేదు జిడ్డుగా అనుకున్నప్పుడు ఏ ధైర్యంతో మీరు ఇంకా భార్య కావాలని అనుకుంటున్నారు? నేను ఇప్పుడు వద్దని అనుకుంటున్నా మేడం, అనుకోవడానికే నేను ఇక్కడ మే రావడం main reason. 2023 వరకు కూడా మీరు ఆ ప్రయత్నాలే చేశారు పెద్ద మనుషుల ద్వారా. ఎప్పుడు అనుకున్నారా హే ఇంకా ఈ అమ్మాయి అవసరం లేదురా బాబు అని? నేను ఎప్పుడైతే ఈ ఆడియో నన్ను చంపాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారో అదొకటి ఈ ఫిబ్రవరిలో జనవరిలో మేడం ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను. ప్రతిసారి జనవరిలో సంక్రాంతి అప్పుడు వాళ్ళమ్మ ఇంకెందుకు బతాను చనిపో అని చెప్పేసి మాట్లాడింది. నన్ను తీసుకోమని చెప్పేసి అంటా ఉంటే మా వాళ్ళతో మాట్లాడంటుంది, మీ వాళ్ళతో నన్ను చంపు అన్నాక మీ అమ్మతో నేను మాట్లాడను, నా భార్య కాబట్టి నేను రమ్మ నిన్ను అడిగే హక్కు నాకు ఉన్నది రా అని చెప్పేసి నేను అంటున్నా. ఫైల్ చేస్తే మిమ్మల్ని వదిలించుకోవచ్చు, మిమ్మల్ని చంపేసే అంత అవసరం ఏముంది మీ కేసులో? అయితే ఆ రోజు ఈ విషయంలో మాట్లాడుకుంటుంది అంటే మేడం నేను ఏదైతే ఉందో ఇప్పుడు మా వచ్చిన ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇప్పుడు అది నా పేరింద రిజిస్ట్రేషన్ అయింది కొంత. సో దానికోసం అని వాళ్ళు మాట్లాడుకునే విషయం అంటే వాళ్ళు అప్పటికప్పుడు అనుకుంటున్నది కేసులన్నీ వేస్తే తక్కువే వస్తుంది కాంపెన్సేషన్, ఇతనికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు కాబట్టి చంపేస్తే ఆస్తి అంతా వారసులకు అనేది వాళ్ళ వచ్చేస్తుంది. ఇంటెన్షన్ ఉంది. చంపేయడాలు ఏంటండి బాబు. ఇంకా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మేడం వీళ్ళకి చచ్చిపోలేదా అని అడుగుతున్నారు. సో అది రీజన్ మేడం. సో ఇక్కడ నేను ఫైండ్ అవుట్ చేసిందంటే కంపల్సరీ తనకు నన్ను పోవద్దనడము, నా దగ్గరికి రావద్దనడము. సో నేనేం చేశానంటే ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. సో తనని ఎప్పుడు కూడా నాకు అంటే హక్కు లేదని చెప్పింది. ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా ఇంట్లో ఫంక్షన్ చేద్దామని చెప్పి రమ్మని చెప్పినా కానీ అస్సలు వద్దని పెట్టేసుకుంది. ఆషాఢ మాసం అప్పుడు అవసరం లేదు మా అమ్మతో శారీ కట్టిద్దామంటే వద్దు అవసరం లేదు మీ అమ్మతో కనిపించలేదు, నేను మా ఇప్పుడు ఉన్నారండి. ఉన్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? ఏమైనా కేసులు పెండింగ్ ఉన్నాయా బయట? మీరేమైనా కేసులు వేసారా? ఆవిడేమైనా మీ మీద ఇలాంటి కేసులు ఏవి లేదు మేడం. ఈ 1.5 year నుంచి ఎవరు ఏ కేసులు వేసుకోవాలా, మీరు కూడా వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం ఆపేసాను. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు పెద్ద మనుషుల దగ్గర ఒకటి కాదు మేడం, ఇంకొకటి ఏంటంటే ఈ దగ్గర ఉన్న నా ప్రూఫ్లు అయితే వాళ్ళు చూడడానికి ఉండదు. నేను ఏదైతే వాళ్ళు నన్ను చనిపోవాలని చెప్పేసి అన్నప్పుడు ఆడియో ఉందో ఆ ఆడియో చూస్తున్నప్పుడు నేను డిసెంబర్ 26th 27th రోజు ఇంట్లో నుంచి వెళ్ళి ఆల్రెడీ ఇంట్లో ఒక వాష్రూమ్ ఉంటుంది మేడం, రెగ్యులర్గా అదే వాడేది. వెళ్ళినప్పుడల్లా నువ్వు అది వాడకు, ఈ రోజు నువ్వు బయటికి పో అని చెప్పేసానంటే నేను బయటికి వెళ్తాను. 3 రూములు పొడుగు వెళ్ళలేదు వాళ్ళ ఇంటి దగ్గర. సో అక్కడికి వెళ్ళాను అన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు నేను వీళ్ళ అమ్మ నన్ను చనిపో అని చెప్పేసి ఏదైతే వాయిస్ ఉన్న రికార్డు ఉందో అది పంపిస్తా నీకు అని చెప్పేసి అన్నాను అతనితోటి. సరే పంపించు నేను వింటాను. ఎవరితో? పెద్ద మనిషితో. మా ఆవిడకి చెప్పాను అన్నమాట. ఊకే ఆమె మా అమ్మాయి అట్లా నేను అనలేదు అని అంటే పంపిస్తాను అన్నాను అన్నమాట. సో దానికోసమని నా ఫోన్లో నేను సెర్చ్ చేస్తూ ఉంటే ఒక బిట్ ఆఫ్ రికార్డు దొరికింది దాంట్లో. ఎందుకంటే ఆ రోజు నేను స్నానానికి వెళ్ళేటప్పుడు తనని అడుగుతున్నాను అనమాట, స్నానానికి ఎక్కడికి వెళ్తున్నాను, బ్రష్ చేసుకొని వెళ్ళేస్తే స్నానం కూడా లోపల చేయాలి, అక్కడే చేయాలి వచ్చినది అడుగుతున్నాను అనమాట. అది నాకు అది గుర్తు ఉంది అన్నమాట. అది చూసినప్పుడు దాంట్లో వాళ్ళు ఇల్లీగల్గా సంథింగ్ వర్క్ చేసేది నాకు దాంట్లో ఆడియో దొరికింది. ఎవరు? మా వైఫ్. మీ వైఫ్ ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తారు, సౌండ్ జెంట్స్ సౌండ్ రావడము అదొకటి దొరికింది. అది చూసాను, అది ఎంతవరకు ప్రూఫ్ అవుతుందో అదే అని చెప్పేసి అది ఒకటి పెట్టేస్తున్నాను సార్. అది ఉంది మీ ఫోన్ లో, అదెందుకు రికార్డ్ అయ్యింది? సో అక్కడ ఫోన్ తను ఇవ్వని చెప్పేసింది, తను ఇవ్వని చెప్పేసి తను ఇచ్చాను అనమాట. మీ ఫోన్ ఆవిడకి ఇచ్చేస్తే అందులో ఓ రికార్డు పెట్టారు, మీరు అక్కడే ఉన్నారు, అందులో ఒకటి రికార్డ్ అయింది, ఆవిడ ఎవరితోనో ఫిజికల్ గా కలుస్తున్న సౌండ్ వినిపించింది. నేను వాష్రూమ్కి వెళ్ళాను మేడం. ఉంది ఆ రికార్డ్ మీ దగ్గర? ఉంది మేడం. అది నేను వెళ్ళేసి వచ్చేసరికి ఇది ఉంది. మీరు ఉండగా ఇంకొకటి ఎందుకు వస్తాడు సార్ ఇంట్లోకి? వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. అదే అంటే కన్ఫర్మ్, అది ఏంటిది అనేది నాకు ఇప్పుడు కన్ఫర్మేషన్ మేడం. అది మీరు ఫైండ్ అవుట్ చేస్తారు కదా అనేది నా ఇంటెన్షన్. సరే
అడిగి మేము కన్ఫర్మ్ చేయాలా? మేమన్నా సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్ అనుకున్నారా సార్? లేదు మేడం, ఎందుకంటే అలా కాదు, అది అందులో ఉన్న సౌండ్ ఆవిడ ఏంటి అనేది అదే ఎవరికి సార్, కుటుంబ ఆ, సభ్యులంతా అంటే ఉన్నారు, ఇంట్లో- పైగా అది రికార్డ్ అందరూ అవుతుంది. ఉన్నారు కదా. ఇంట్లో మీరు ఇంట్లోనైతే స్నానానికి వెళ్ళి మా అంటే ఎంతసేపట్లో వస్తారండి? 10 నిమిషాల్లో వస్తారుగా. ఆ గ్యాప్ లో అదే పిలిపించుకోవడం ఇవన్నీ ఎందుకు అవుతాయి? ఇప్పుడు అదా మీరు చెప్తున్నారు. అదే అది లేదు కూడా అలాంటి ఒకటి. ఉన్నవి, అది ఉంది. సరే, అలా మీకు ఉంటుంది. ఒకటి అప్పుడు ఏంటంటే, అనుమానం వచ్చింది మీకు. ఆ, సార్ మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఈ పెళ్లి వద్దనుకోవటానికి మీ బాధలకు కారణం ఏంటంటే, ఒకటి మిమ్మల్ని లేపేయాలని వాళ్ళు ప్లాన్ చేయడం అదొకటి, ప్రాపర్టీ గురించి. రెండోది ఏంటంటే, ఇంకోటి ఆవిడకి వేరే ఏదో అక్రమ సంబంధం ఉంది అనేటటువంటిది ఒక కొర్రి. దానికి ఉన్న మీ ఆధారం ఏంటంటే ఆ వాయిస్ రికార్డింగ్. ఆ అదొకటి వాయిస్ నాకు- రికార్డింగ్ కూడా కాదు, సౌండ్ రికార్డింగ్ అంటే సౌండ్ సరే. వాయిస్ ఉంది. అది కాకుండా ఇంకా ఇంకేమి లేదు, వాళ్ళు నన్ను చంపుతామనుకున్న మాత్రం అవి మాత్రం ప్రూఫ్స్ ఉన్నాయి. అవును సార్. ఈ రెండు విన్న తర్వాత బాబు నీకు దండం, బిడ్డకు పేరు పెడితే పెట్టు, లేదంటే లేదు, గుడ్ బై అంటానికి మీరు ప్రిపేర్ అయ్యారు, అంతేనా? ఉమ్. మరి ఒక అడ్వకేట్ ద్వారా వెళ్ళి కేసులు వేసుకుంటే అయిపోయేది కదా సార్. 1.5 year నుంచి ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? మీకు ప్రాణహాని ఉంది, మీరు ఒక డౌట్ రేస్ చేస్తూ ఓ నోటీస్ పంపించడమో ఒక కేసు వేయడమో చేస్తే ఇన్ కేస్ మీకు ఏదైనా జరిగినా వాళ్ళ మీదకి వెళ్తుంది కదా. మీరు ఇప్పటిదాకా ఆ ఎలిగేషన్ బయటికే రాలా, మీరు అనుకుంటున్నారు ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడుతున్నాం తప్ప. అయితే ఏవైతే ఇవి ఉన్నాయి మేడం, వాళ్ళని చంపాలనుకుంటే అవన్నీ అయితే ఏవైతే ఉన్నాయో, వీళ్ళు అంటే మాకు తెలిసిన మాకు రిలేటివ్ ఎవరికి సంబంధం చేసిన వాళ్ళతో ఇలా మాట్లాడితే ఏం చెప్పినారంటే, ఇదంతా పెద్ద మనిషి పట్టించుకోరు, ఈ సంసారం అంటే ఇంతే ఉంటుంది, తీసుకుపోయి మళ్ళీ పోరా అని చెప్పేసానంటే ఎట్టి పరిస్థితిలో తను నమ్మే పరిస్థితి అయితే లేదు. సార్ ఫస్ట్ 2 years లోనే తీసుకుపోరా అంటే అమ్మాయి వచ్చింది లేదు. ఇప్పుడు మీరు వెళ్ళి పంచాయతీ పెడితే తీసుకుపోరా అని ఎందుకంటారా? ఆవిడ ఎందుకు వస్తుంది? అది జరిగే ఇన్సిడెంట్ అయితే కాదు. మీకు అది క్లారిటీగా ఉంది. ఒకటి, అమ్మాయి రాదు. 2, మీకు ఆల్రెడీ వెళ్ళే ఉద్దేశం లేదు ఇక నుంచి. అప్పటిదాకా ఉంది కానీ అప్పటి నుంచి లేదు. కోర్టులో కేసు వేస్తే అయిపోయేది కదా అంటున్నా. అదే ప్రూవ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఆ పాయింటే ప్రూవ్ చేయాలని. సో వాళ్ళు ఎందుకంటే ఆ విధంగా పోయినా కానీ మేడం, ఇప్పుడు బయట కూడా పోలీసుల డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళు కన్విన్స్ చేసేసుకొని ఏ విధంగా మేనేజ్ చేసుకొని ఇప్పుడు మేడం ఈ సిచ్యువేషన్లో మాకు తెలిసిన మహిళా ఏఎస్ఐ దగ్గర పనిచేసిన మేడం కూడా ఉన్నారు. ఆ మేడం దగ్గర కూడా పోయి మాట్లాడాను, ఫస్ట్ పోయి మాట్లాడాను. మీరు అప్రోచ్ అయ్యి తీసుకొచ్చుకోండి అని చెప్పి ఫస్ట్ చెప్పినారు. ఈ ఇన్సిడెంట్ జరిగినాక ఇవి వెళ్ళేసి చెప్పాను అన్నమాట, ఇవి ఉన్నాయి మరి ఇట్లా పరిస్థితి అని చెప్పేసానంటే నమ్మి ఇప్పుడు మీరు అక్కడికి పోకండి, చూడండి, ఎందుకంటే మేము కూడా ఎన్నో కేసులు చేసాము, మీరు కేసు పెట్టి చేయించినా కానీ తర్వాత ఆమె వచ్చేసి నన్ను రాసి సంపరం పెట్టిండు అది అని చెప్పేసి నేను అడ్జేస్తారు, అప్పుడు మళ్ళీ మేము మిమ్మల్ని మందలిస్తాము పొమ్మని చెప్పేసి అంటాము. మా దగ్గరికి మేము ఒకసారి అవి విని దానివల్ల లీగల్ గా ఎంత ప్లస్ ఎంత మైనస్ ఎంత వర్కౌట్ అవుతుందని వినమని వచ్చారు. ఓకే, తీసుకురండి ఒకసారి వింటారు సార్ వింటారు. వీడియో ఏం లేదా? వీడియో ఏం లేదు సార్, వీడియోలు ఆ చంపుతారా అన్నది కొంచెం పైకే పెట్టండి, ఏం పర్లేదు. మేడం. సో నన్ను అంటే ఎట్లా బ్లేమ్ చేయాలనేది వాళ్ళు అది కూడా ఉంది. అంటే వాళ్ళు నన్ను ఎట్లా బ్లేమ్ చేయాలంటే వీడి ఎంత చెడ్డోడు అంటే వినేవాళ్ళు పచ్చి లంగలు అనే విధంగా చేయాలి అనేది ఒక బ్యాడ్ ప్రాపగండా చేసి మిమ్మల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి. చేసి ఏం లాభం ఏంటి? వెయిటింగ్ గేమ్ ఏంటి? సార్ ఇందులో 1 month అప్పుడు చేసినప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నిద్రకని చెప్పేసి తీసుకుపోయాను సార్. మీకు శాలరీ ఎంత వస్తుంది సార్? ఇప్పుడు 30 వస్తుంది మేడం. దీనికంటే మేడం పాయింట్ అంటే ఇది మళ్ళీ నేను మిస్గైడ్ చేశాను అని ఉంటుంది. అంటే నాకేంటంటే అంతకుముందు నేను స్టడీ చేసేటప్పుడు నాకు లవ్ అఫైర్ ఉంది. సో అదేంటంటే మ్యారేజ్ నీకు ఎవరు కూడా నాకు ఎప్పుడు ఆఫ్ చేసిన ఫస్ట్ లాక్డౌన్కి బిఫోరే వాళ్ళు ఎప్పుడు మ్యారేజ్ అయిపోయినా అలాంటిది ఏం లేదు, నేను చేసేసుకుంటా ఉన్నాను, నా డ్యూటీ నేను చేసేసుకుంటా ఉన్నాను. సో నాకు ఎప్పుడైతే మ్యారేజ్ అయిందని చెప్పేసి నేను వాట్సాప్ పెట్టిన్నానో అప్పుడు వాళ్ళు కూడా అందులో ఉన్న అమ్మాయి కూడా నాకు మెసేజ్ పెట్టేసింది అన్నమాట. మెసేజ్ పెట్టాక తర్వాత ఫోన్ చాట్ చేస్తూ ఉండే. సరే జనరల్గా టాకే ఉంటుంది. సో అది నేను పెద్ద పట్టించుకోలేదు, ఎప్పుడు కూడా ఓపెన్ చేయలేదు. ఎందుకంటే నేను కూడా ఫోన్ ఆమె వచ్చిన ఫస్ట్ డే నుంచి నేను ఎప్పుడు లాక్ చేయలేదు, ఆమెకు ఫోన్ చేసి ఆమెకి ఇచ్చేసే ఉన్నాను. పెట్టే వాళ్ళు ఎవరు లేరు, లవ్ చేసిన అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోలే? అప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే మాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వాళ్ళకి ముందు మ్యారేజ్ అయిపోయింది, మేము కామ్గానే ఊకున్నాను అన్నమాట. ఆ తర్వాత ఈమె మాట్లాడుతూ అందులో ఈమె నేను చేస్తున్నట్టు చాటింగ్ చేసేసి ఆమె తప్పుడు మాట మాట్లాడిందని చెప్పి చెప్పింది అన్నమాట. చెప్పినప్పుడు చెప్పినాను, నువ్వు చేసినావు అదే, నువ్వు ఫస్ట్ లాగ్స్ అన్నీ ఉన్నాయి, చార్ట్స్ అన్నీ ఉన్నాయి, నేను ఏ చార్ట్స్ కూడా నేను ఓపెన్ చేసింది లేదు, చూసింది లేదు, రిప్లై లేవు, అలాంటప్పుడు నేను చేసిన నువ్వు ఎట్లా అంటావు, నువ్వు చేసేసి అని చెప్పేసి కూడా అడిగాను అన్నమాట. మీ ఫోన్ నుంచి మీ ఆవిడ రాంగ్ మెసేజ్ ఆవిడకి పెడితే అవతల నుంచి రెస్పాండ్ వచ్చింది, అది ఒక ఎలిగేషన్ పెడుతున్నారు. అది ఎలిగేషన్ పెడుతున్నారు. తను ఫోన్లు అంటే బ్లాక్ ఫోన్లు చేసేసినవి అవన్నీ కూడా కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మేడం, రాంగ్ ప్రూఫ్స్. సరే ఇది ఒక్కటి మెయిన్ది, మీ అత్తగారు చంపుతారన్నారు చూసారా, అది 2 వినిపించండి చాలు. అంటే ఆయన వచ్చింది అవి నిజమా కాదా, ఎలా నాకు యూజ్ అవుతుంది లీగల్ గా, మెయిన్గా ఆ 2 పాయింట్స్ మేడం.
అంటే మిగతా వాటితో కూడా కంబైన్ చేసి పెట్టాను మేడం అవి. పోనీ రెండు ఏంటి చెప్పండి సార్. ఒకటి అటెంప్ట్ టు మర్డర్ చేద్దామని, ఇంకోటి ఇంకోటి వచ్చేసి అంటే సౌండ్ ఒకటి ఉంది, ఇంకొకటి ఏమో నా మీద అంటే నెగిటివ్ స్ప్రెడ్ చేసేసి ఈ విధంగా చేద్దాం. ఓకే, ఒకటి డిఫమేషన్, ఒకటి అటెంప్ట్ టు మర్డర్, ఇంకోటి ఏంటంటే ఆవిడ అక్రమ ఏదైనా ఉంటే ఉండొచ్చు అనేది. అంతేనా? ఈ మూడేనా? అవును సార్. సరే, ఈ మూడు విన్నాము, మూడు నిజమే అని అనుకుందాం. ఏంటి దేని గురించి వచ్చారు అంటే ఆ మూడు నిజమే అనుకుందాం, వినకుండానే నిజం అనుకుందాము. ఏంటి ఇప్పుడు సో పరిస్థితి? అంటే నాకేంటంటే ఇంకా తనతో కలిసి ఉండాలని లేదు మేడం మెయిన్ ఇంటెన్షన్. సో తను ఎట్లాగే ఇలా తనకు కూడా లేనట్టే ఉందిగా. తనకు కూడా ఉందా? ఉండేటటువంటి అమ్మాయి అయితే కనుక పట్టుమని 10 నెలలు ఉందా మీతో పాటు కలిసి కాపురం లేదు సార్, 3 months 3 months 3 years లో 3 months 4 years లో 3 months 3 years 3 years లో 3 months. ఎందుకు? ఇది ఎలాగా నిలిచే పెళ్లి కాదు కదా, ఉండే బంధం కాదు కదా. సార్. బిడ్డ గురించి పోరాటమా మీరు? లేదు బిడ్డ సార్. కావాలా మీకు? ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ నుంచి ప్రెగ్నెన్సీని కాలేదనే వాదిస్తుంది తను. అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ లేనప్పుడు ఈ అబ్బాయి కూడా ఎప్పుడు కూడా నేను ఫోన్ చేసినప్పుడు కానీ, నేను ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఈ అబ్బాయి మీది కాదు అన్న విషయం మీరు ఇప్పటివరకు చెప్పలేదు మాకు. అబ్బాయి కాదనే అంటున్నాడు, తనే అంటుంది. కాబట్టి అంటున్న ఆ విషయం point. మీరు మాకు ఇక్కడ క్లారిటీ first time ఇవ్వలేదు చెప్పారు. కదా. ఇప్పుడే చెప్తున్నారు మీరు. ఈ పాయింట్, అదే పాయింట్ కూడా అన్నమాట, మెయిన్ రీజన్ అది పాయింట్ మేడం. సో ఆవిడే అంటుందా ఓపెన్ గా ఈ బిడ్డ నీ బిడ్డ కాదని అంటుందా? మీ బిడ్డ కాకపోతే ఎవరి బిడ్డ అంట? ప్రెగ్నెన్సీ నీ వల్ల రాలేదు, నాకు సంబంధం లేదని. ఎవరి వల్ల అంట? పోనీ అంటే ఈ మాట ఎందుకు అన్నదని వాళ్ళ అమ్మని అడిగితే వాళ్ళ అమ్మ ఏమంటుందని అంటే కోపంలో అంతే. కోపంలో అనేసింది అని చెప్పేసి. పోనీ ఒకసారి అందా, 2 సార్లు అందా? అలాగా ఎప్పుడు అప్పుడు అడిగినప్పుడల్లా అలాగే అనింది సార్. అడిగినప్పుడల్లా ఇప్పుడు పేరు పెట్టాలి అడిగినప్పుడు కూడా నీకు సంబంధం లేదనింది. అన్నిసార్లు కోపం ఎలా వస్తుందండి? కానీ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు నేను లేకుండానే కార్యక్రమాలు చేసేసుకున్నారు మేడం. అన్నప్రాసన చేసేసుకున్నారు, ధోతి కట్టించే కార్యక్రమాలు అన్ని చేసేసుకున్నారు. డివోర్స్ కావాలని చెప్పేసి అడిగారా పోనీ మీరు? అప్పుడు అడగలేదు మేడం, ఇప్పుడు మెయిన్ గా దానికోసం ఇప్పుడు అడిగారా? ఇప్పుడు అడగ మన త్రూనే అడుగుదామని ఇక్కడ నుంచి వెళ్ళి. డివోర్స్ అనేది మేమేం అడగక్కర్లేదు, ఇదేం పెళ్లి పిలుపులు ఏం కాదు. మీరు అడగచ్చు, మీ లాయర్ అడగచ్చు. నేను అనేది ఏంటంటే పచ్చిగా చెప్పండి, డొంక తిరిగిడి లేకుండా. ఆ అమ్మాయికి వేరే సంబంధం, వేరే వ్యక్తితో సంబంధం ఉన్నది అన్నది మీ బలమైన ఆలోచన. మిగతావన్నీ వేస్ట్. అది ప్రైమరీ థింగ్. దాని వల్లనే నన్ను చంపాలని చూడడము. ఈ అబ్బాయి కూడా నాది కాదని వాళ్ళు కన్ఫర్మ్ గా చెప్తున్నారు కాబట్టి దాని త్రూ ఒకవేళ మా అబ్బాయి అంటే DNA త్రూ వెళ్దామని చెప్పేసి కన్ఫర్మేషన్. అబ్బాయి అయిందంటే నేనే చదువుకుంటాను. మీకు ఎవరి మీద ప్రత్యేకమైన అనుమానం ఉందా? అనుమానం అంటే ఏం లేదు, ఎవరు లేదు. ఆ తన ప్రవర్తన గానీ అలా అంతే. ఓన్లీ ఏంటంటే తన మీ దగ్గర రాకపోవటం, ఈ ఆడియో క్లిప్పింగ్ వినటం, హత్య చేయాలి అని అనుకోవడం, డిఫేమేషన్ చేయటం అనే ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ బట్టి నేను కాదు ఆ బిడ్డకి తండ్రి వేరే వాళ్ళు అనేది మీ ఆలోచన. దాంతో ఆ అమ్మాయి కోపంలో 1-4 సార్లు నువ్వు కాదు అని అంది. అంతేనా? అవును సార్. సో మీకు కేవలం ఏంటంటే బిడ్డకు ఒక DNA పరీక్ష చేయిస్తే కనుక బిడ్డ మీది అంటే కనుక మీరు తీసుకుంటే మీరు ఫైట్ చేస్తారా బిడ్డ గురించి? ఆ అమ్మాయి అయితే మాత్రం వద్దు, ఈ బంధం అయితే వద్దు, విడాకుల గురించే మీ పోరాటం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మేడం ఇందులో ప్రత్యేకంగా ఐ డోంట్ నో, అంటే ఇక్కడ ఏమీ లేని దాన్ని మనం ఏదో కోడిగుడ్డు మీద ఏకలు పీకుతున్నట్టు ఉంది. అంటే వాస్తవానికి ఇక్కడ ఆలి లేదు, సూలి లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఇక్కడ ఏమీ జరగలేదు. అసలు మీ పెళ్లి జరిగి 3 సంవత్సరాలు అయ్యింది, ఆవిడ మీ ఇంటికి రాలేదు, మీరు ఆవిడ ఇంటికి పోలేదు. అక్కడికి వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చున్న 10 నిమిషాలు బిడ్డను మీకెవరు? బిడ్డకు ఒక పేరు పెట్టి పిలుద్దామంటే ఆడి పేరేంటో తెలియదు, ఆడికి పేరు పెట్టలేదు. అంటే ఎలా ఉందంటే ఇదంతా ఐదర్ అంటే నేను మీకే ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఆ అమ్మాయి ఇక్కడికి వాస్తవానికి రాలేదు కాబట్టి, ఆ అమ్మాయితో మాట్లాడేటటువంటి అవకాశం లేదు కాబట్టి, ఇండైరెక్ట్గా ఎవిడెన్సెస్ అన్నీ చూసుకున్నా కూడా మొదటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా మీ మనసులు కలవలేదు. ఏదో బోటాబోటిన మీ శరీరాలు కలిసి ఉంటాయి. ఆ బిడ్డ మీ బిడ్డ మీ కాదు అనేది మీకు అనుమానం, అది ఆ అమ్మాయి ఇంకో విధంగా లెక్క తెలుస్తుంది. నేను అనేది ఏంటంటే ఒకటే పాయింట్, అసలు ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ మీకు 39 years వరకు మ్యారేజ్ అవ్వలేదు, గవర్నమెంట్ జాబో ఈ జాబో ఆ జాబో ట్రై చేసుకుంటూ అతి కష్టం మీద మీకు పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత సుఖపడ్డారా అంటే కనుక సుఖం కాదు కదా, నరకం అంటే ఏటో మీకు అర్థమైంది. బహుశా ఏంటంటే ఈరోజు ప్రాణాలతో నేను ఇక్కడ కూర్చున్నానంటే కేవలం అదృష్టం మాత్రమేనండి. పగటిపూట అక్కడికి వెళ్ళేవాడిని, రాత్రిపూటకి వెళ్ళుంటే కనుక నన్ను వేసేసేవారేమోనండి అనే భయంతో మీరు ఇక్కడ కూర్చున్నారు. ఎందుకు ఈ పెళ్ళిని మీరు లేక చేసుకున్న పెళ్ళిని ఎందుకు ఇంకా నానుస్తున్నారు? డే 1 నుంచి అసలు ఇది అతకనటువంటి బంధం అనేది మీకు అర్థమైపోయింది. అయితే 2 things, ఐదర్ మీకేమన్నా ఫ్యూచర్లో ఇదేమన్నా ఇంప్రూవ్ అవుతుందనే ఎక్స్పెక్టేషనా? అండ్ నా పాయింట్ ఏంటంటే విజయ్ కుమార్ గారు, ఇక్కడ వాట్ ఆర్ యూ ఫైటింగ్ ఫర్? మీ అంబిషన్ ఏంటి, మీ గోల్ ఏంటి, ఎటువైపు పోతున్నారు అనేది నాకు క్లారిటీ రావట్లేదు. 39 years వరకు పెళ్లి చేసుకున్నటువంటి విజయ్ కుమార్ సుఖంగా ఉన్నాడా? 39 years వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్న విజయ్ కుమార్ సుఖంగా ఉన్నాడంటే కనుక ఖచ్చితంగా బిఫోర్ మ్యారేజ్ మీరు హ్యాపీగా ఉన్నారు. సరే పెళ్లి చేసుకున్నారు, అక్కడి నుంచి ప్రతిరోజు ప్రతి అంశం మీరు చూస్తూనే ఉన్నారు.
ఆ అమ్మాయి వస్తే కనుక మహా అయితే ఈ మీరే ఇందాక అన్నారు 3 సంవత్సరాల్లో 3 నెలలు కాపురం చేస్తుందండి, కలిసి ఉన్నాం, కాపురం పక్కన పెట్టి కలిసి ఉన్నామండి అని అన్నది. ఆ 3 నెలల్లో కూడా 90% అక్కడేగా, 10% మీరిద్దరు విడిగా ఉన్నారు అంతే కదా, మిగతా 90% వాళ్ళ అమ్మాయిల ఇంట్లోనే కదా. ఆ అమ్మాయికి చెప్పేటటువంటి నాదుడు ఎవరూ లేడు. అమ్మ నువ్వు ఇలా ఉండాలమ్మా, ఇదమ్మా జీవితం అమ్మ, కాపురమ్మ అని ఎందుకు చెప్పట్లేదు? మొదటి పెళ్ళి అలా అయ్యి కూడా ఒక ఆడపిల్ల ఇంట్లో పెట్టుకునేటటువంటి తల్లిదండ్రులు ఎవరుంటారు? వాళ్ళకి అవమానకరంగా ఉండదా, బాధగా ఉండదా? బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డ ఎవరు బిడ్డ తండ్రి ఎక్కడున్నాడు అన్నది ఊరు వాడ అడిగితే ఆ ఆడపిల్లని తీసుకొచ్చి ఇంట్లో ఎలా కూర్చోబెట్టుకున్నారు? ఇలాగా సమాధానం లేనటువంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఫైనల్గా అన్నీ చూసుకుంటే కనుక అన్నీ మూకుమ్మడిగా అన్నీ మీరు దగ్గర ఉండేటటువంటి ఆడియో ఎవిడెన్స్లో అన్నీ ఇవన్నీ కూడా మనం ఇవన్నీ జతపరుచుకుంటే ఫైనల్గా మనకు అర్థమయ్యేటటువంటిది ఏంటంటే ఆ అమ్మాయికి అసలు ససేమిరా మీతో పాటు ఉండాలనే ఉద్దేశం లేదు. మరి అప్పుడు ఏముంటుంది మనకి మళ్ళీ బాయిల్ డౌన్ అంటే ఇవన్నీ గెస్ వర్కే. అంటే మనం ఇలా ఫ్లో చార్ట్ గీసుకుంటే కనుక ఒక సైడే మనం విన్నప్పుడు ఇలా గీసుకుంటే కనుక కొన్ని మనకు కనిపిస్తుంది. ఏంటి ఇందులో కనిపించింది? ఐదర్ ఏ మీ ఆస్తి గురించే ఈ పెళ్లి చేసుకున్నారా, ఓకే, బి ఆ అమ్మాయికి ఏదైనా వేరే సంబంధం ఉందా అనేటటువంటిది 90% మీ మనసులో ఉన్నది అదే. సి ఈరోజు కనిపించింది అవతల పార్టీ లేకపోవటం వల్ల మనకు వినిపించినటువంటిది ఏంటంటే మీలో ఏమైనా లోపం ఉందా అంటే ఇది కూడా మనం కన్సిడర్ చేయాలి. అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ మీలో ఎటువంటి లోపం ఉండటం వల్ల అది బహుశా ఆ అమ్మాయి పెళ్ళైనటువంటి కొత్తలోనే అది తెలియటం వల్ల అది ఆ పేరెంట్స్కి చెప్పుకోవడానికి అక్కడ పారిపోయి అక్కడ ఉండిపోయిందా అనేటటువంటి క్వశ్చన్ మార్క్ ఒకటే ఇక్కడ ఉంది. సో అది మనకి ఈరోజు తెలీదు. మీరు నిజాయితీగా మీరు చూస్తుంటే మీరు చాలా నిజాయితీ మంచి వ్యక్తి, సిన్సియర్ వ్యక్తిలో నాకు అనిపించినా కూడా ఏమన్నా అలాంటి అంశం ఏదన్నా ఉంటే కనుక ఇక్కడ సభాముఖంగా ఇక్కడ చెప్పేసేయండి. అది ఏమన్నా ఉంటే చెప్పండి. నేను ఇక్కడికి మెయిన్గా రావడానికి రీజన్ అది సార్, నాకు ఇది కావాలి. ఇంకొకటి ఏంటంటే కాదు మీ సైడ్ ఏమన్నా లోపం ఉందా? నా సైడ్ ఎలాంటి లోపం 3 yearsలో మీరు ఎందుకు ఇంత ఇది నాంచేటటువంటి ప్రయత్నం చేశారు? 1 సంవత్సరం వెయిట్ చేస్తే మీకు అర్థమయ్యి ఉండేది. ఎప్పుడైతే కనుక ఈ బిడ్డ నీ బిడ్డ కాదు అని అమ్మాయి అందో, ఎప్పుడైతే బిడ్డకు పేరు పెట్టడానికి ఇష్టపడలేదో, బిడ్డకు సంబంధించినటువంటి కార్యక్రమాలని మిమ్మల్ని ఎప్పుడైతే ఆ ఇంటికి పిలవట్లేదో, ఎప్పుడైతే మీకు ఈ ఆడియో క్లిప్పింగ్స్ విన్నాయో తూర్పు తిరిగి దండం పెట్టి చాలే అమ్మ నేను ఇక బతిమాలేటటువంటి స్టేజ్లోంచి విముక్తి పొందే స్టేజ్లో ఉంటానని చెప్పి టక్కుమని మీరు విడాకులు తీసుకుంటే లాయర్ మేడం చెప్తారు ఎలాగ మీ ఇద్దరి మధ్యన గ్యాప్ అయితే ఉంది, విడాకులు రావటం కూడా ఈజీయే. అది కూడా అమ్మాయిలో ఆలోచన. ఎప్పుడు నా అన్నదా అమ్మాయి నాకు నువ్వు వద్దు విడాకులు తీసుకుంటాను నన్ను అన్నదా? అలా ఏమన్నా విడాకులు అనే పదం మీ నోటి వెంటగానే అమ్మాయి నోటి వెంటగానే వచ్చిందా? లేదు సార్, రాలేదు. అంటే ముందు ఎవరు ఇది హూల్ బెల్ ద క్యాట్ అంటారు కదా, పిల్లికి ఎవరు ముందు గంట కడతారు అన్నట్టు వెయిట్ చేస్తాను. సరే ఇప్పుడు నేను చెప్పేది ఒకటేనండి, ఇక్కడ పెద్ద ఈ ఎవిడెన్స్లో ఆధారాలు ఏమి అంత గొప్ప ఎవిడెన్స్లో ఆధారాలు ఏం కాదు. అది డిఫమేషనా, నిజంగా చంపాలని అనుకున్నారా, మీ గురించే మాట్లాడుకున్నారా, పక్కింటోడి గురించి అనుకున్నారా, అవన్నీ మనకు తెలియదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ఆ అమ్మాయి అక్కర్లేదు, ఆ అమ్మాయికి మీరు అక్కర్లేదు. ఎందుకు ఇది సింపుల్గా ముందుకెళ్ళి ఒక లాయర్ని పెట్టుకుని విడాకులు తీసుకుంటే అయిపోద్ది కదా. ఈ వేదిక వరకు రావటం ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. ఈ వేదిక వల్ల వచ్చి ఈరోజు మీరు ఏం సాధించిపోయారు? నా నుంచి వెళ్ళి వాళ్ళు ఎప్పుడు కూడా అంటే నాకు నెగిటివ్ స్ప్రెడ్ చేసేసి నాకు ఇలా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పేసి చేస్తున్నాను మేడం. నేను ఎప్పుడు ఎలాంటి మిస్టేక్ చేయలేదు. మీ త్రూ ద్వారా అది కంపల్సరీ రీసెర్చ్ అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళు నా సైడ్ ఏ పాయింట్ అవుట్లో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా కానీ ఐఎమ్ రెడీ టు ఫేస్ అని చెప్పేసి వచ్చాను మేడం. సార్ ఒకటి రిసర్చ్ చేయడానికి ఈ వేదిక రెడీగానే ఉంది, అది కాదనట్లే. ఫైనల్గా రిసర్చ్ ఇది దొరికింది ఆధారం, ఫైనల్గా ఏమవుతుంది ఆ రిసర్చ్ డిస్ప్రూవ్ అయ్యింది, లేదు ఎటువంటి అక్రమ సంబంధాలు లేవు, అతను క్రిస్టల్ క్లియర్ ఒక మంచి ముత్యం లాంటి వ్యక్తి అని తేలింది అనుకోండి, వెళ్తారా మళ్ళీ అక్కడికి మీరు? నో సార్. ఈ వేదిక యొక్క ప్రధానమైనటువంటి ప్రాముఖ్యత ఏంటంటే కనుక భార్యాభర్తలు కలిసి ఉంటారా విడిపోతారా అనేది. వాళ్ళు మీకు అక్రమ సంబంధం ఉన్నది అన్నా అక్రమ సంబంధం లేదు అన్నా మొదటి నుంచి మీ ప్రయాణం అనేటటువంటిది రోలర్ కోస్టరే ఇలాగే ఉంది. అసలు ఎక్కడ కూడా ఆవగింజ అంత కూడా దగ్గరగా రాలేదు మీరిద్దరు. ఎందుకు ఈ మానసిక పరమైనటువంటి ఈగో పోరాటం ఎందుకు? ఎవరు గెలవాలని ఎవరు ఓడిపోవాలనేది అనవసరంగా ఇక్కడ మొత్తం అందరిలో ఎవరన్నా దురదృష్టవంతుడు అంటే కనుక ఆ బొడ్డోడు దురదృష్టవంతుడు. ఆడికి 3 సంవత్సరాల వరకు పేరు పెట్టకపోవటం ఏంటి, అన్నప్రాసనం చేయకపోవటం ఏంటి, తండ్రి ఎవడు అంటే కనుక ఆకాశంలో చుక్కలు చూపెట్టడం ఏంటి, అసలు ఏంది ఇదంతా? అసలు పెళ్ళి ఎందుకు చేసుకున్నారు, పెద్దవాళ్ళు ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు, పంచాయతీలో ఏం లెక్క తేలింది అనేది ఏమీ లేదు. సో కాబట్టి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయండి, నా క్యారెక్టర్ అనేటటువంటిది కరెక్టే అని మీరు ప్రూవ్ చేయండి అనేది కాదు. మీ క్యారెక్టర్ రాంగ్ అయినా కరెక్ట్ అయినా ఆ అమ్మాయితో మీరు ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నారా? లేదు. ఆ అమ్మాయి ఒపీనియన్ అయితే మా అందరికీ క్లియర్ కట్గా తెలిసేసింది. ఎందుకు ఈ గొడవ ఎందుకు? ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే కనుక ఎప్పుడు చేయాలి అంటే కనుక సార్ నా క్యారెక్టర్ నేను ప్రూవ్ చేసుకుని నా క్యారెక్టర్ కరెక్ట్ అయితే కనుక నా భార్య నా బిడ్డ గురించి నేను పోరాడతాను అని అనండి, అప్పుడు మీ క్యారెక్టర్ గురించి మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం.
ఆ అమ్మాయి మీద అసలు మీకు 0.5% హోప్ కూడా లేదు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మీ నిర్ణయానికి మీరు వచ్చారు. 39 సంవత్సరాల ముందు మీరు ఎలా ఉన్నారో ఇప్పటి నుంచి కూడా అలాగే ఉండడానికి ట్రై చేయండి. సీదా వెళ్ళి ఒక లాయర్ని కలవండి, విడాకులు తీసుకోండి, గట్టెక్కి బయటపడండి. మీ ప్రాణాలు దక్కుతాయి, మీ పరువు దక్కుతుంది. ఇది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. మేడం, మేడం, సార్ ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు అతన్ని, అసలు మిమ్మల్ని వద్దు అనడానికి రీజన్ ఏంటి అని. ఆయన ఆ ఆన్సర్ను క్లారిటీ ఇవ్వకుండా డే బై డే అవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే అతని బాధ అలా. సో డైరెక్ట్ ఆన్సర్ ఉంటే మన వ్యూవర్స్కి మనం ఒక డెసిషన్ తీసుకోవడానికి ఒక క్లారిటీ ఉండేది. సార్ ఇక్కడ మిమ్మల్ని ఏ రకంగానూ మేము తప్పు పట్టట్లా. మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్లో మాకున్న సీనియారిటీకి మేము అబ్జర్వ్ చేసి చెప్తున్నది. మీరు ఇక్కడికి వచ్చారు, ఒక్క క్వశ్చను, నా దగ్గర ఉన్న ఆడియో రికార్డ్స్, మా అత్తగారు వాడిని వేసేస్తే పని అయిపోతుంది, పేడ వదులుతుంది, ఆస్తి వస్తుంది అనేది ఉందో అది నాకు ఎంతవరకు యూజ్ అవుతుంది. అలాగే మేము అందరం ఇంట్లోనే ఉన్నాము, ఫోన్ అక్కడ ఆన్లో ఉంది, నేను బ్యాక్ సైడ్కి వెళ్ళి యువతలకు వచ్చేసరికి ఒక రొమాంటిక్ ఉన్నప్పుడు వచ్చిన సౌండ్లు ఉన్నాయి, మా ఆవిడ సౌండ్లు అవి. ఇంట్లో ఎవరైనా ఉన్నారా సార్ అంటే అందరూ ఉన్నారండి, డే టైం ఇన్ని మాట్లాడుతున్నారు. సో ఆ సౌండ్లు ఏమన్నా యూజ్ అవుతాయా? 2, ఈ అమ్మాయి నుంచి నేను డైవర్స్ తీసుకోవడానికి ఈ ప్రొసీడింగ్స్ ఏంటి? ఇది మనం అనుకుంటే ఇందులో మీరు ఇంకొక కొత్త పాయింట్ రేస్ చేశారు, బాబు నాకే పుట్టాడా లేదా, దీన్ని నేను DNA టెస్ట్ ద్వారా ప్రూవ్ చేసుకోవచ్చా అని. మీ కేసులో మీరు చెప్తున్నదంతా మీ వర్షన్, ఆపోజిట్ వర్షన్ మాట్లాడితే మీ వైఫ్ మీకు డైవర్స్ ఇవ్వదు, మీ వైఫ్ మీతో కాపురానికి రాదు. మీరు లీగాలిటీ స్టార్ట్ చేస్తే ఆవిడ లీగాలిటీ స్టార్ట్ చేస్తుంది. మీరు లీగాలిటీ స్టార్ట్ చేయనంత వరకు ఆవిడ ఎటువంటి లీగాలిటీ స్టార్ట్ చేయదు. ఆవిడకి సెకండ్ మ్యారేజ్ కాబట్టి పేరుకు భర్త ఉండాలి, అలా ఉండనిచ్చింది. నిజంగా ఆవిడ మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే, మిమ్మల్ని వదిలించుకోవాలి అనుకుంటే, ఒక్క నిమిషం పని, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి 498 కంప్లైంట్, పిల్లాడికి తనకి మెయింటెనెన్స్ కావాలని డొమెస్టిక్ వైలెన్స్, మెయింటెనెన్స్ కూడా వేసుకోవచ్చు. ఈ 3 కేసులు నడుస్తున్నప్పుడు మీకు రోడ్డు క్లియర్ అయ్యేది. అరే తను లీగల్గా దిగిపోయింది, ఇంకా ఉన్న ఆప్షన్ ఏంటి, వస్తే కాపురానికి రా లేదా విడాకులు. మీరు మీ అడ్వకేట్ని కాంటాక్ట్ అయ్యేవాళ్ళు, డైవర్స్ కేసు వేసుకునేవాళ్ళు. మరి ఇవన్నీ ఎందుకు చిక్కుముడులాగా ఒక దాంట్లో ఒకటి ఇరుక్కుపోయినాయి? ఈ ఆడియో రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు లీగల్గా ఎట్లాగో యూజ్ అవ్వవు, అవి నిజాలే. ఎక్కడైనా వాడితే డైవర్స్ తీసుకోవడానికి క్రూయాలిటీ గ్రౌండ్లో మీ అత్తగారు మాట్లాడిని వాడండి తప్ప, మీరు చెప్తున్న టైం పీరియడ్ ఆఫ్ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఫిజికల్ రిలేషన్కి సంబంధించి, అది మీ సైకలాజికల్ ఆలోచన విధానాన్ని తగ్గిస్తుంది. మీరు చాలా డీసెంట్ ఉన్నారు, చాలా ఎడ్యుకేటెడ్, చాలా వరకు సొసైటీని చూసిన వ్యక్తులు. అది మీకు ఎక్కడా యూజ్ అవ్వకపోగా ఎదురు లాస్ అవుతుంది. మేడం ఇట్లా ఫోన్ పెట్టానండి, నాకు తెలియలేదు, 2 days తర్వాత వెళ్ళి చూసుకున్నాను, ఒక టైమ్ ఆఫ్ నైట్ టైము ఇలా రికార్డ్ అయ్యిందండి అంటే మనం ఎంక్వైరీ చేయొచ్చు. కొంపనిండా జనాలు ఉంటే మా ఆవిడ రొమాంటిక్ సౌండ్లు వినిపించినాయి అండి అనేది మనని లీగల్గా కూడా డౌన్ చేసేస్తుంది, క్యారెక్టర్ పరంగా డౌన్ చేసేస్తుంది. మనకి అసలు యూజే అవ్వదు. మేము అది వినాలా వినకూడదా అనేది పక్కన పెడితే, మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో దాని ఆన్సర్ ఇది. యూజ్ లేకపోగా లాస్. అత్తగారు మిగతా హెరాస్మెంట్స్ ఉన్నాయి చూసావా, అవి యూస్. 2వ క్వశ్చను, నా గురించి అన్పాపులర్ చేసి చెప్తున్నారండి, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, ఆ ఆడియోలు ఉన్నాయి, అవి అసలు ఎక్కడా వాడకండి. ఎందుకంటే మనిషి నోరు కత్తి కంటే పదునైంది. అవతల వ్యక్తిని చంపాలి అంటే కత్తులే అవసరంలా, వాళ్ళ క్యారెక్టర్ మీద 4 డైలాగులు వేసేస్తే చాలు, జీవితాంతం గిలగిలగిలగల కూడా కొట్టుకుంటారు. అలా మీరు కొట్టుకుంటున్నారు ఇక్కడ. దానికి వాళ్ళకు ఒక ఆయుధం ఉంది, ఏంటి, ఎప్పుడో చిన్నప్పుడు లవ్ చేసిన పిల్ల, ఆ పిల్ల పెళ్ళి అయ్యింది, అన్నీ అయిపోయినాయి, మళ్ళీ ఎక్కడో నెంబర్ దొరికి మెసేజ్లు పెట్టుకునే, మీరు మెసేజ్లు చూడలా, మీరు ఎందుకంటే మీకు ఈ టెన్షనే సరిపోయింది. మళ్ళీ ఆవిడతో రొమాన్స్ ఎక్కడ ఉంటే, ఇవి వదిలే కేసులు వేసుకునేవాళ్ళు, ఆవిడతో నడిచేవాళ్ళు, అక్కడ ఆ సీన్ లేదు. కానీ మిమ్మల్ని వదిలించుకోవడం, మీ యొక్క అపీరెన్స్ మీ వైఫ్కి నచ్చట్లా, అసలు వద్దు, ఇతను పేరుకు ఉండాలి. ఎందుకంటే మరి సెకండ్ మ్యారేజ్, ఆల్రెడీ బాబు ఉన్నాడు, బర్త్ సర్టిఫికెట్లో మీ పేరే ఉందిగా ఫాదర్ అని, మీరే, ఇంకెవ్వడో ఉండడు ఇక్కడ మధ్యలో. అర్థమవుతుందా? ఎందుకంటే మాకు ఈ కేసు విన్న తర్వాత అర్థమవుతుంది. మీరు ఈ క్వశ్చన్ కూడా ఎక్కడ రేస్ చేయకండి. మాకున్న సీనియారిటీకి ఇలాంటి ఒక డిస్ప్యూట్ వస్తే మీరు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకుంటారు, ఎలా కరెక్ట్ డెసిషన్స్తో వెళ్తే బెటరు అనేది చెప్తున్నాం. ఇప్పుడు ఈసారి కూడా అలాంటి ఒక ఎపిసోడ్ చూసే ఇక్కడ మేము CBCID ఎంక్వైరీలు చేసేసి ఆ ఆడియోలు, క్యారెక్టర్లు అసాసినేషన్ ఇస్తే ఆయన కోర్టులో హ్యాపీగా ఫైట్ చేసుకుందామని. మేము అన్ని కేసులు అలా చేయలేమండి. అలా అనుకొని మీరు కూడా ప్రైవేటు డిటెక్టివ్ల దగ్గరికి వాటికి వెళ్ళాల్సిన అవసరం లే. ఎందుకంటే కొన్ని రికార్డ్స్, కొన్ని ఆడియోలు కోర్టు కూడా కన్సిడర్ చెయ్యదు. దానివల్ల మనకు వచ్చే ప్లస్లు మైనస్లు చాలా తక్కువ. ఆ అమ్మాయికి క్యారెక్టర్ లేదు అంతే చాలు. మీ ఎలిగేషన్ మీరు నమ్ముతున్నారా లేదా కోర్టు నమ్మిద్ది.
మీరు నమ్ముతున్నారు అంటే అక్కడ కాపురం ఎలాగో నాశనం అయినట్టు లెక్క. దానికి కోర్టు ప్రూవ్ చేసేది ఏంటి? బలవంతంగా ఏ కోర్టు కాపురాలు నిలబెట్టట్లా. కాబట్టి ఆవిడ క్యారెక్టర్ ఏంటి, మా ఆయన క్యారెక్టర్ ఏంటి, వీళ్ళకి ఇట్లా వెళ్ళారా లేదా, బగ్గులు పెట్టి ఏదో సిఐడి ఇన్వెస్టిగేషన్లు చెయ్యకండి. నెక్స్ట్ మా స్టేజ్ మీద మీరు మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నామండి. అలాంటి ఒక కేసు ఒకటి ఉంది కాబట్టి మీరు ఆ ఎపిసోడ్ చూసి నాకు కూడా ఇక్కడ ఏమైనా ఎంక్వైరీ చేస్తారేమో అని అనుకున్నారు. 100% రియల్ కేసు, అవసరం అనుకున్న కేసులు మేము చేసాం. అలా అని అన్ని కేసులు చేయము, ఎందుకంటే ప్రతి కేసులోనూ ఇది అవసరమే. సిబిసిఐడి ఎంక్వైరీ అవసరమే, సైబర్ క్రైమ్ అవసరమే, ఎందుకంటే ఈ రోజున టెక్నాలజీయే ఫోన్ కదండి. అన్ని కేసులు మేము చెయ్యం. అలా ఒక ఎంక్వైరీ కోసం ఇక్కడికి రాకండి. ప్రాబ్లం సొల్యూషన్కి రీజన్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలనే వాటికే రండి. ఇక నిజమా అబద్ధమా అనేది మీ ఊహకే వదిలేస్తున్నామండి, ఎందుకంటే ఇది నిజమో అబద్ధమో అని చెప్పాల్సిన అవసరమే లే. సార్ ఇక్కడ మీ విషయానికి వచ్చేసరికి లీగల్ ప్రొసీడింగ్స్లో మనకి క్యారెక్టర్ అసాసినేషన్ అమ్మాయి కొంత ఒక ఫోన్ ఎవిడెన్స్ లేదు, ఆవిడ దాచుకొని ఉండొచ్చు. అది కూడా మీరు పట్టించుకోకండి. వాళ్ళు ఇలా అన్నారు, తగ్గించారంటే కోర్టుకు కానీ అవతల అడ్వకేట్కి కానీ ఏం డౌట్ వస్తుందో తెలుసా? ఆహా వాళ్ళు అన్నారంటే ఈయనకేదో ఉండుంటుంది, వాళ్ళు ఇలా చేశారంటే ఈయనకేదో ఉండుంటుంది. ఆ ఉండుంటుంది అనేది ఎందుకు? వాళ్ళు పెట్టుకుంటారు ఆ బూతుల పంచాయతీ ఏదో. ఇతనికి ఆల్రెడీ అక్రమ సంబంధం ఉందండి, అమ్మాయితో మెసేజ్లు పెట్టాడని. మీకు ఎక్కడ అక్రమ సంబంధం లేదు, జస్ట్ ఆ మెసేజ్లు తప్ప వాళ్ళ దగ్గర ఏమీ లేవు. సో ఆ పదునైన నోరు ఉంది చూసారా, దానితో మిమ్మల్ని నానా రకాలుగా అనేసి మిమ్మల్ని ఎలా దూరం పెట్టాలి, ఇదే వాళ్ళ టార్గెట్. అరే వదిలించుకుందాం అంటే కుదరట్లా, ఇంటికి వస్తున్నాడు, మధ్యలో 1 year లేరు, మళ్ళీ తర్వాత బాబు పుట్టిన 3rd month ఏదో డిసెంబర్ నుంచి మళ్ళీ ఫిబ్రవరి వరకు స్టార్ట్ అయింది. మిమ్మల్ని వదిలించుకోవడం అంటే డైవర్స్ ఇవ్వడం కాదు, మీకు దూరంగా ఉండడం. మీరు అలా పడి ఉండాలి, అక్కడ పేరుకి అలా పడి ఉండాలి అనేది వాళ్ళ ఉద్దేశం. సో మీ ఆవిడకి నాకు తెలిసి అక్రమ సంబంధాలు లేవు. 100% ఆ బాబు మీ బాబే. మీ అత్త వాళ్ళు మిమ్మల్ని చంపేద్దాం అనేది మీ ఆస్తి కోసం కాదండి, వదిలించుకోవడం కుదరక ఓ నోటి మాటలు, కానీ వాటిని మీరు ఎవిడెన్స్గా ఉంచుకోవచ్చు. అవి 100% మీకు యూజ్ అవుతాయి. ఇక ఆ సౌండ్లు గట్రాలు ఎక్కడ యూజ్ అవ్వు. పిల్లాడు మీ పిల్లోడే, DNA టెస్ట్ అనే మాట ఇందాక ఆ సౌండ్ది మన క్యారెక్టర్ ఎట్లా తగ్గిస్తుందో పిల్లోడిది కూడా అంతే తగ్గిస్తుంది. ఎందుకు? మీరు మగాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు, బాబు పుట్టారు, ఇంక ఇవన్నీ వద్దు మనకి. ఎందుకంటే ఒక జీవి మనల్ని నమ్ముకొని మీ ఇంటి పేరుతోటి మీ వంశం కింద బయటకు వచ్చినప్పుడు, అరే నువ్వు ఎవడో పుట్టావురా అంటే, ఎవరు మీరిద్దరు చేసిన మిస్టేక్స్ అవి, అసలు జరిగిందో లేదో తెలియదు. ఎందుకు జరగలేదు అనటానికి నా దగ్గర ఉన్న రీజన్ ఏంటంటే, నిజంగా అలాంటి అక్రమ సంబంధం ఒకటి ఉంటే మిమ్మల్ని వదిలేసి అతనితో వెళ్ళిపోవచ్చు, ఆవిడ అతన్ని చేసుకోవచ్చు. ఒక పిల్లాడిని అడ్డు పెట్టుకొని నోరు జారేస్తుందంటే మీకు అలాంటి గుండె సూదులు వదులుతున్నారు వాళ్ళు అని. పిల్లోడు నీకు పట్ల ఎప్పట్లేదు, ఏం చేసుకుంటావు చేసుకో, పేరు పెట్టడం ఏం చేసుకుంటావు చేసుకుంటే మీ తరపున అడిగేవాళ్ళు ఎవరు లేరు. కుటుంబం అనేది స్ట్రాంగ్గా ఉండుంటే అడిగితే ఏమన్నా కొంత వాళ్ళు కంట్రోల్ అయ్యేవాళ్ళు. ఇందులో మేము మాట్లాడాల్సిన ఇంకొక టాపిక్ అదేంటి, తంత్ర మంత్ర వీటి విషయాలకి సంబంధించి. సార్ మీ కేసే కాదండి, చాలా కేసులు మేము వింటున్నాం. అవి ఏరియాలను బట్టి ఉంటాయి. అవి ఉన్నాయా లేదా అనేది మా స్టేజ్ మీద మేము అన్నాం, ఎందుకంటే మేము ఎడ్యుకేటెడ్స్ నమ్మం. మేబీ అంతకుముందు పూర్వకాలాల్లో ఉన్నాయో, తర్వాత ఉందో, నల్లమందో ఇంకొకటో ఏదైతే ఉన్నాయో అవి మన ఆలోచన విధానానికి సంబంధించినవి అని నా ఉద్దేశం. మీ ఇంట్లోకి రాగానే అవి ఇవి కనిపిస్తున్నాయి అంటే ఆవిడకి ఇష్టం లేదు, ఇల్లు నెగిటివ్ వైబ్రేషను, మనుషులు నచ్చినప్పుడు అంతా చెత్తగానే కనిపిస్తుంటాయి. అందులో తప్పించుకోవడానికి ఆవిడ వేసే ట్రిక్స్ తప్ప అక్కడేవో దెయ్యాలు భూతాలు ఉన్నాయని కాదు. పైగా మీరు ఇంకా మంచి పని చేస్తారు, ఆ డౌట్ కూడా క్లియర్ చేసేస్తే పోద్దిగా. ఆ ట్రీట్మెంట్లు కూడా ఇప్పించారు. ఒక హస్బెండ్గా మీరు 100% చేయాల్సినవి చేశారు. కానీ ఆ అమ్మాయికి మన ఇల్లు నచ్చలేదు, మనం నచ్చలేదు కాబట్టి ఓకే నచ్చనమ్మని ఎంతవరకు, అప్పుడు కూడా మీరు ట్రై చేశారు, 99% ట్రై చేశారు. మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ బతును ఆడుకున్నారు, మళ్ళీ అడ్జస్ట్ అయ్యారు. కానీ ఇక్కడంతా ఆల్రెడీ చిక్కుముళ్ళు పాయిజన్ చుక్కలు పడిపోయి ఉన్నాయి. ఆవిడ మీతో కాపురానికి రాదు. మీరు ఆవిడని వదిలించుకోవాలి అనుకుంటే నేను ఇంకొక 6 months ఆగండి అంట. ఎందుకంటే మీరు ఆల్రెడీ 1.5 years ఆగారు. ఇంకో 6 months 8 months ఆగారు అనుకోండి, మీకు క్రూయాలిటీ గ్రౌండ్తో పాటు డిజర్షన్ గ్రౌండ్ కూడా డైవర్స్కి యూజ్ అవుతుంది. దాంట్లో ఈ వీడియో ఏదైతే మీ అత్తగారు అన్నవి ఉంటాయో సూపర్గా ఈజీగా మీకు డైవర్స్ ఈజీ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ లా అండ్ ఆర్డర్ కొంత థింక్ చేస్తున్నారండి. జెంట్స్ మీద వేసే ఫాల్స్ కేసుల్ని తగ్గించడం ఎట్లా, కేసుల్ని ఫాస్ట్గా మీరు ఇప్పుడు వేసిన 5 years పడుతుంది, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత వేయడం వల్ల 100% గెలవడానికి ఛాన్స్ ఉండడంతో పాటు టైం పీరియడ్ తగ్గడానికి అవకాశం ఉంది. ఇంకో 6 monthsలో మనకు ఆ ఆర్డర్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కామన్ కోడ్ అని ఒకటి వస్తుందేమో అనుకుంటున్నాం. అది వచ్చినా మ్యాక్సిమం 3 yearsలోనే ఏ కేసు అన్నా మ్యారిటల్ డిస్ప్యూట్స్ క్లోజ్ అవుతాయి.
రాకపోయినా ఇప్పుడు ఆల్రెడీ మనకి ఒక కేసు నడుస్తుంది కదా సార్ సెన్సేషనల్గా, జెంట్స్ అందరూ కూడా వాయిస్ రేస్ చేస్తున్నారు. ఫ్యామిలీ మ్యాటర్స్లో మేము కూడా లేడీస్తో పాటు సఫర్ అవుతున్నాం, లేడీస్ కంటే ఎక్కువ సఫర్ అవుతున్నాం, మేమే సఫర్ అవుతున్నాం అనే వాయిస్ రేస్ చేశారు. సో ఇది ఏమన్నా కొంతకాలానికి రియలైజ్ అయ్యి లా అండ్ ఆర్డర్లో కొంత చేంజ్ రావడానికి అవకాశం ఉంది. ఆ టైంకి మీకు ఈ కేసు షార్ట్ టైంలో డైవర్స్ అయిపోవడానికి అవకాశం. సరేనా? నాకు తెలిసి మ్యాక్సిమం సారు నేను మీకు ఒక క్లారిటీ ఇచ్చామని మా ఉద్దేశం. థ్యాంక్ యూ. మమ్మల్ని నమ్ముకుని వచ్చినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. సార్, మేడం, ఆయనకు ఉన్నటువంటి సమస్య ఇక్కడ మీతో పాటు క్లియర్గా చెప్పారు. ఆయన ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుందని క్లియర్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.